పాటు చెప్పిన దేవుని వాక్యము లోకాలు రాసిన సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 7 వరకు చదువుతున్నాను. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఔగుప్తులకు వలన ఆజ్ఞ అయ్యాను. ఇది కురేనీయుల సిరియా దేశములకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళేది. యోసేపు దావీదు వంశంలోను గోత్రములోను పుట్టినవాడు గనక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవదినములు నిండిన కనుక తన తొలిచూరి కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన గొప్ప. మరి ఎన్నిసార్లు చెప్పినా దగ్గర మన సంఘం చుట్టే ఇల్లు ఉన్నాయి. మన భాషలో మన ప్రసంగ స్నేహితులు కూడా చెప్పారు. దూరం ఉన్న వాళ్ళందరూ కూడా బేగా వస్తున్నారు, దగ్గర ఉన్న వాళ్ళు మాత్రం లేట్ అవుతున్నారు. అదే కంటిన్యూ అవుతుంది. మనకి చాలా బాధాకరం. ప్రతి ఒక్కరు కూడా పుట్టిన దగ్గర మొదలుకొని ఒక 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు పుట్టినరోజు జన్మదినం జరుపుకుంటాం, సహజం. అలాగే ఈ యొక్క సంఘ ఏర్పడే దగ్గర నుంచి కూడా నాకు తెలిసి ఈ యొక్క వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. మరి నాకంటే పెద్ద చాలా మంది ఉన్నారు. రామారావు గారు కానీ, దేవుడి గారు కానీ, బాబురావు గారు కానీ, చిరబాబు గారు కానీ చాలా మంది ఉన్నారు. నాకు తెలిసిన విషయాలు కొన్ని నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే కొంచెం టైం తీసుకుంటాను, 5 నిమిషాలు. ఎందుకంటే ఎలాగ మనసు కాదు కాబట్టి. నాకు పెద్దలే కాబట్టి నాకు తెలిసి 4 చర్చలో పెద్దలే వాళ్ళు 4వ తరం. చిన్నబాబు గారు 3వ తరంలో ఉన్నారు, 4వ తరంలో ఉన్నారు. కానీ 4వ తరం. మొదటి తరం అంటే గురువుల గారు, కరుణమ్మ గారు, గోడవాడ బాబాయ్ గారు, వాళ్ళు దగ్గర నుంచి సైనిక్ గారు, సాని గారు, ఫ్రాన్సిస్ గారు, గోడవాడ బాబాయ్ గారిని కన్యల గారు మొదలు వాళ్ళ శాస్త్రంలో ఆ బ్యాచ్లో శాస్త్రంలో నాకు తెలిసింది. మొట్టమొదటిగా 1903 గారు అది మా పక్కనే ఉండేది. మా పక్కన సందులో చర్చలు చర్చలకి ప్రతి నెలలో వచ్చి ప్రార్థన చేసుకొని నడుచుకుంటూ వీళ్ళకి వెళ్ళిపోయేవాడు ప్రతిరోజు. అలాగే సినిమాలు ప్రతి సినిమాలు పెట్టేవాడు. కష్టపడిన దాంట్లో ఆవిడ చాలా ఏంటంటే ఇప్పుడు కొంతమంది మనకి ఇంట్లోనే కార్యక్రమాలు కొంచెం చెప్తున్నారు. జనరంగా బాగా ఉన్నాయి. ఇంటికి చెప్తుండేవారు. ఇంకా ఊళ్ళో ఏంటంటే చాలా హార్డ్ వర్క్ చేసిన ఏంటంటే వ్యాసాస్ గారు. ఎందుకు నేను చెప్పగలుగుతానంటే వ్యాసాస్ గారి అప్పటి నుంచి కూడా నేను ఫస్ట్ ఇయర్లో ఉండేవాడిని. అరకల్లా పట్టుకొచ్చి ఇంత చెయ్యి ఎంత వెడల్పో ఇంత కొడుకుంటే ఒక్కొక్కటి. ఇప్పుడు దేవతలు మాట్లాడుతున్నాం. అప్పుడు ఆనందం ఉండేది. ఇప్పుడు మా నుంచి తాడిన తండాలి, మా ప్రాథమిక తాడిన తండాలి. ప్రతిరోజు ఎవరైనా ఇస్తారు కదా, రైతులు ఇస్తారు కదా, పట్టుకొచ్చేవాడు. మా ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు నుంచి ఆనందంగా పొడిపడి నేను కలుసుకున్నాను సార్ చర్చలకి, ఇక్కడ పాత చర్చలకి. ఇంకొకటి ఏంటంటే చాలా హార్డ్ చేసేసి నేను అనుకుంటాను మనస్ఫూర్తిగా. ఆయన లేదు ఆయన సన్మానించడం లేదు. కానీ అటువంటి పరిస్థితుల్లో ఉంటారు కూడా తింటారు ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో చాలా ఆలోచించినప్పుడే చూస్తే, ఎందుకంటే సాధారణంగా ఇప్పుడు రోజు చూస్తే ఆలోచించి బాగా ఉన్నారు. ఇక్కడ సంఘానికి అక్కడ పనిచేస్తారు. తెలియదు ఉండే
ఉదయం చేసి మళ్ళీ 1 గంటకి అప్పట్లో ఎంతమంది చేస్తున్నారు? 1 గంటకి కార్మికులు కార్యక్రమం వచ్చింది. కార్మికులు కార్యక్రమం ప్రోగ్రామ్ వచ్చింది. అది వచ్చిన ప్రకారం మనం ఆఫ్ చేసి మళ్ళీ గెలుపు చేస్తాడు. ఇలా గ్రామంలో సంఘంలో చాలా అభివృద్ధి చేసినటువంటి గంగాధర్ గారు. అందులో రెండో తరంలో గంగాధర్ గారు, ఫ్రాన్సిస్ గారు, సామీల్ గారు, సైన్ గారు, చిట్టిబాబు గారు. నేను ఎందుకు చెప్తాను? మన పరవాళ్ళ సంఘానికి వెళ్ళాం. ఏ సంవత్సరం జరుగుతున్నట్టు అట్లా చూసిన చెప్పారు. చెప్పారు ఇద్దరు చెప్పారు. ఇప్పుడు నేను చెప్పుకోగలను. మన నాన్నగారు చేసిన తాతగారు చేశాడు. ఇప్పుడున్న యువకులు మన నాన్నగారు చేసిన తాతగారు చేసేసారు చెప్పాలంటే ఈ పెట్టుకుంటున్న పిల్లలకి సంఘం ఏవైతే నడిపించారో అప్పుడు పెద్దలు కూడా అది నేర్చుకోవాలంటే మన చర్చలో మాట్లాడవచ్చు. వినాలి. వింటే మీ చరిత్ర కూడా మీ పిల్లలు చర్చగలుగుతారు. అది చేయకుండా లేదు. నేను ఆడుతున్నాను ఇప్పటి వరకు నిజంగా చేస్తున్నాను. ఎగ్జిక్యూటివ్ చర్చించిన సంస్థలు మాట్లాడాలి సరే పై చేసి అంత చెప్పని ఒక మంచి కానీ మన తరగతి చూడకపోతే సంకల్పం చెప్తున్నాను. ఒక మంచి తరగతి సో నేను చెప్పేది ఏంటంటే కష్టపడి అమ్మ నిలబెట్టుకున్నాము. ఆస్తి ఎలాగైతే నిలబెట్టుకున్నాము. రేపు దీంతో కూడా మన సంఘాన్ని కాపాడుకోవాలని మరి తెలియజేస్తున్నాను. మరి శుభాకాంక్షలు తెలియజేయడం కాబట్టి అందరితో కూడా కుటుంబంలో చేసుకుంటాం. మనం కూడా సంఘం కుటుంబంతో చేసుకున్నాం కాబట్టి మరి సంవత్సరం చేయలేవారు. సంవత్సరం నుంచి సంవత్సరాలు మన సంతోషాలు ఎంతమంది ఉన్నారు. వారికంటే మనం యోగ్యం కాదు, ఆరోగ్యవంతులు కూడా కాదు. మళ్ళీ వచ్చేసే సంవత్సరం కూడా మనందరం కూడా కూడుకొని ఈ సంవత్సరం పంపాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం ఆనందించి అందరూ కూడా దేవుడు అత్యంతగా సంతోషకరంగా అనిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. దేవుడు కృపణపై దేవుడు ప్రత్యేకమైన వ్యక్తిని మనం చూడగలుగుతున్నాం. ఎందుకంటే మనం ఈ విధంగా మందిరంలో కూర్చొని సేవకు కూర్చొని ఆరాధన తెచ్చుకుంటున్నామంటే కేవలం ఆ వ్యక్తిగా కారణం. మరి ఎవరంటే
మోసెస్ గారు బరిటకం వాస్తవ్యులు. ఆయన ఇంచుమించు 4-5 సంఘానికి సహాయకారిగా ఉంటూ సంఘ అభివృద్ధి కోసం ఆయన పాటుపడే వ్యక్తి. ఒక దినాన లెటర్ వరకు వాడకి వెళ్ళి ఆ వాడలో ప్రార్థన చేసి ఉండేవారు. ఇంచుమించు 4-5 సంవత్సరాలు. అటువంటి సమయంలో మరి సైనికులుగా ఒకసారి మా నాయన వారిని తీసుకొని వచ్చి చూద్దాం, వారు మనకు సహాయం దొరుకుతుందని అడిగినప్పుడు వారు ఒక దినాన్ని తీసుకొని వచ్చారు. సౌకర్యంగా కంపెనీలో పనిచేసేవారు. తీసుకొచ్చిన తర్వాత మరి ఇక్కడ ఫోటో తీసి అక్కడ పనిచేశారు. మళ్ళీ ఇంటర్నేషనల్ గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో ప్రార్థన చేయించారు. అందులో మరి అయ్యాక చేసుకుని వచ్చిన ఆవిడ మన మందిరం కూడా వచ్చారు డిసెంబర్ నెలలో. ఆమె గురించి మనం చేసిన ప్రార్థనలు, ఆయన చేసిన ప్రయత్నాలన్నీ సమృద్ధి చేసి మొట్టమొదటిగా మరి 20 పంపిస్తే అందులో స్వామి గారి కలిపి అప్పు చేసి 30 స్లాబ్ వేయడం జరిగింది. 45 ఫీట్లు 27 పొడవు. ఇది కాదు మంత్రం తర్వాత ఎక్స్టెన్షన్ చేశాం. మరి మోసెస్ గారు ఆయన్ని కొన్ని క్షణాలు మనతో మాట్లాడాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రభువునందు ప్రియమైన సంఘర్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రజలకి కార్యవర్గం వాళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు. నన్ను ఇలా పిలిచినందుకు, నాకు ఈ ఆహ్వానాన్ని ఇచ్చినందుకు కూడా మీ అందరికీ నా హృదయపూర్వకమైన అభినందనాలు. వందనాలు అనుకోవద్దు కానీ అభినందనాలు చెప్పాలి. ఎందుకంటే నా వయసులో అంత చిన్నవాడే కనుక మీరందరికీ నా కృతజ్ఞతలు తెలుస్తున్నాను. ఏం చెప్పుకుంటాను, అందరూ చాలా మందికి తెలిసిన పెద్దలు ఎక్కడున్న కూర్చున్న వారికి అందరికీ తెలిసిన ఏ విధంగా చేస్తారని. కానీ దేవుడి ప్రభుత్వాన్ని సంఘం అలాగా మన పితరులు నిర్మించింది, మన పితరులు సంపాదించి మీకు అందరికీ అప్పు చెప్పింది మీరు సద్వినియోగం చేసి ఇంతవరకు ఈ స్థితిలో తీసుకొచ్చినందుకు మీకు అభినందించక తప్పదు మమ్మల్ని అందరినీ. అందుచేత ఏదో మధ్య మధ్యలో ఏదో వస్తాయి, అది సర్వసాధారణ. అప్పొచ్చడు పౌలు పేతురు ఉన్నప్పుడే పేతురికి అప్పొచ్చడు పౌలకి కూడా క్లాష్ వచ్చింది. మళ్ళీ వాళ్ళు దైవభక్తులే, దేవుని చూసిన వాళ్ళు, దేవుడితో మాట్లాడిన వాళ్ళే, వారికే వచ్చాయి. మన ఏమాత్రం మన చేత అందులో వస్తాయి, చిన్న చిన్న వస్తాయి. అవన్నీ సర్దుబాటు చేసుకొని సాతానుడు ఎవరి మీద గర్జించమని ఒప్పుతున్నాడని వాక్యం ఉంది కదా. అంచేత సాతాను అలాగే ఒక్కొక్కసారి ప్రేరేపిస్తాయి. అయితే అది అర్థం చేసుకోవాలి. అంతేగాని నాకు ఈ పదవి ఉందని, నాకు ఈ ఉద్యోగం ఉందని, లేకపోతే నేను పెద్ద హోదా ఉందని అని ఎదగకూడదు. ఆ హోదా వేరే, అది అక్కడే, ఇది ఇక్కడే. అంచేత దేవుని దృష్టిలో, దేవుని ఆలయంలో మనందరూ ఒకటే సమానం. గురువాడైనా గొప్పవాడైనా ఎవరైనా అందరూ సమానమే దేవుని దృష్టిలో. అందుచేత మనం దేవుని ఆలయంలో ఉన్నాం కనుక మన ప్రవర్తన అంతా మనం ఎదురు మాదిరిగా ఉండాలంటే కానీ మనం పాతాలు పెట్టుకోకూడదు. అంచేత మీరు దేవుని ప్రభువల్ల ఇంతవరకు నడిపించుకొచ్చి 8 సంవత్సరాలు 45 ఇయర్స్ వరకు మీరు నడిపించుకొచ్చినందుకు నిజంగా మమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను. అందులో నామమాత్రం నేను నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు, నన్ను పిలిచినందుకు మీకు అందరికీ కూడా నా అభినందనలు, నా ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. మీ ప్రెసిడెంట్గా ప్రతి సంవత్సరం పిలిచారు, లాస్ట్ టైం రాలేదు, పిలిచారు కానీ రాలేకపోయినా ఆరోగ్యం బాగలేక. అంచేత దేవుని నియమి మళ్ళీ ఆలయంలో నేను వస్తాను అని అనుకోలేదు. నేను అయినప్పటికీ దేవుని కృప వలన నాకు ఆరోగ్యం ఇచ్చి ఈ విధంగా నన్ను
కాపాడినందుకు దేవునికి స్తోత్రాలు. మీ అందరూ ప్రార్థన చేసి ఉంటారని నమ్ముతున్నాను. అయినప్పటికీ ఇంకా ఎక్కువ మంది రావాల్సింది జనాలు. ఎప్పుడో 1987-88లో కన్స్ట్రక్ట్ చేసినప్పుడు చిన్నదిగా ఉండేది. దేవుని కృప మీరు అందరూ కృషించి ఈ పెద్ద ఆలయం పెట్టడం ఎంతో ఘనంగాను. ఈ ఆలయం ఈ విధంగానే ఉండాలని ఈ వాళ్ళ రూట్ ఎక్స్టెన్షన్ ఏమైనా వస్తే లేకపోతే పక్కన తప్పించుకొని వెళ్ళేటట్టు ప్రార్థన చేస్తే చాలా బాగుంటుందని నా నమ్మకం. ఎందుకంటే ఎంత ఘనంగా కట్టిన ఆలయాన్ని మళ్ళీ మనం ఇవ్వాలంటే కొంచెం కష్టం, మనం కట్టుకోవాలంటే కొంచెం కష్టం. చేత ప్రార్థన చేయండి. దైవారి పట్ల కొంచెం కొన్ని ఆలయాలు తప్పించుకొని కడుతున్నారు కదా, రోడ్డు తప్పిస్తున్నారు కదా, అలాగే విధంగా చేయొచ్చు. ఎవరి హృదయాలు ఇదవుతాయని తెలీదు. చేత ప్రార్థన చేయండి. ఆలయ నిర్మాణం ఎక్స్పాన్షన్ గురించి. తర్వాత మీకు వరకు కష్టపడినందుకు వందనాలు. ఈ విధంగా మమ్మల్ని గౌరవించినందుకే వందనాలు చూపిస్తున్నాను. మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు, నన్ను ఆహ్వానించినందుకు మీకు మరొకసారి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, మా దేవుడు మమ్మల్ని గొప్పగా ఆశీర్వదించి నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్నారు కనుక నూతన సంవత్సరంలో మీరు అందరూ కూడా మంచి ఉన్నతమైన స్థితిలో ఉండాలని, ఆయురారోగ్యం ఇవ్వాలని దేవుడిని కోరుతున్నాను. విష్ యూ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభునందు ప్రియులారా, మోసెస్ గారు మనకి 2029లో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ జరుగుతుంది. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ కూడా ఇచ్చి టికెట్ అవ్వాలని కోరుతున్నాను. 5 సంవత్సరాలు ఉంది. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ మరి ఎవరు చేస్తారో ఎవరెవరు ఉంటారో తెలియదు, కానీ ఆయన మాత్రం ఉంటారు. ఎందుకంటే ఆయన చేసిన చిన్న పని కాదు, ఉత్సవం చేసుకుంటూ ఉత్సవంలో వచ్చిన అన్నాన్ని అంతేకాకుండా మరి వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ కవర్ చేస్తూ 4 దగ్గర అన్నింటినీ బాగా ప్రయత్నం చేశారు. మరి ఆయన ఎంతో మంచి మనసుతో కుటుంబాన్ని సాగుతూ ఆయన మరి ఈ దినాన్ని అయిపోయి ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోవడం ప్రత్యేకంగా మనం ప్రార్థన చేద్దాం. శాస్త్రం గురించి మోసెస్ గారి గురించి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తాం. కుమార్తె కూడా మనతో వచ్చారు. ఫోన్ చేశారు, అమ్మ తమ్ముడు రాకపోతే డాడీ కూడా కాబట్టి ఆమె కూడా మంచి వచ్చారు. ఆమె కూడా మంచి వందనాలు. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడా మీకే వందనాలు. స్తోత్రములు 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 తండ్రి ప్రభా. దేవాయసయా తండ్రి ప్రభు నాయనసయ ఈ సంవత్సరంలో తండ్రి ప్రభా దేవ మా సంఘాన్ని ఎంతగానో తండ్రి కూడా తండ్రి నాయన కాపాడడానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నాయన నూతన సంవత్సరంలో ప్రభా ప్రవేశించడానికి కృపణించావు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు నాయన. దేవాయసయ గడిచిన సంవత్సరాల్లో తండ్రి ప్రభు నాయనసయ ప్రభు నాయన దేవాలయానికి ఎన్నో కష్టాలు నష్టాలు తండ్రి నాయనసయ నాయన ఎన్నో విధాలుగా కలిపి చేసినప్పటికీ నాయనసయ మా పెద్దలు భక్తుల ప్రభా ఎంతో మంది కష్టపడి ప్రయాసపడిన తండ్రి సంఘాన్ని తండ్రి ఈ స్థితిలో ప్రభా నాయన దేవాలయాన్ని నిలబెట్టి మన తండ్రి ఇంకా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభా నాయన. అనేక మంది సేవకులు ప్రభా నాయన సంఘంలో ప్రభా నాయన కన్నీరు కాల్చి ప్రార్థించున్నారు తండ్రి ప్రభు నాయనసయ. వారి కన్నీరు వారి ప్రార్థన వారి ప్రయాస ప్రతిఫలమే తండ్రి నాయనసయ. ఈరోజు ఇంత మహత్తమైన నాయన మందిరంలో తండ్రి నాయన దేవాలయాలను ఆరాధించగలుగుతున్నాం, ఎంత స్థుతించగలుగుతున్నాం, కనపరచగలుగుతున్నాం తండ్రి ప్రభు. యేసయ్యా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయనసయ. భక్షించిన నాయనసయ పెద్దలు పెట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. బలపరచండి నాయన, మంచి ఆరోగ్యాలు నడుచుకున్నాము కానీ ఆత్మతో
ప్రభా నాయన ఇంకా సంఘాన్ని నాయన వీళ్ళు ముందు నడిపించడంలో తండ్రి ప్రభు మంచి జ్ఞానం ఇచ్చి నాయన యేసయ్య ప్రభా మంచి ఆలోచించి నడిపించమని అడుగుతున్నాను ఈ ఆత్మ జ్ఞానంతో బిడ్డను నింపమని అడుగుతున్నాము ప్రభు నాయన యేసయ్య నీ స్తోత్రాలు తెలుసుకుంటున్నాము తండ్రి ప్రభు నాయన ఈ సేవకుని బట్టి నాయన యేసయ్య నీకు వందనాలు స్తోత్రాలు తెలుసుకుంటున్నాము నాయన దేవా యేసయ్య తండ్రి నడపని సంవత్సరంలో తండ్రి సంఘంలో తండ్రి ప్రభు నాయన దేవా యేసయ్య వాక్యం చెప్పడానికి నాయన యేసయ్య తండ్రి నీకు వందనాలు ప్రభు ఇంకా తండ్రి నాయన రాజు సేవకుడిగా కానీ ఆత్మతో నిలబెట్టుకునే తండ్రి నాయన దేవా యేసయ్య సంఘంలో మీరు వాడుకోమని అడుగుతున్నాము తండ్రి ఇంకా నూతన ఆత్మలు రావాలి నూతన కుటుంబాలు రావాలి ప్రభు యేసయ్య గ్రామంతా మారాలి తండ్రి సహాయం చేసేయండి ప్రభు నాయన దేవానికి వందనాలు తండ్రి ఇదిగో తండ్రి మా సంఘ నిర్మాణంలో తండ్రి పాటుపడ్డ ప్రభు దేవా తండ్రి పితృల తండ్రి గారి ప్రభు మోసేసయ్య గారి పెట్టు ప్రార్థన చేస్తున్నామయ్యా తండ్రి గారి నాయన దేవా యేసయ్య తండ్రి మంచి ఆరోగ్యం దయచేస్తున్నాము తండ్రి పెద్దలు ఆశించినట్లుగా ప్రభు దేవా గుండె చూపులే నాయన యేసయ్య ఆనందంలో తండ్రి వరకు చేశాను ఇంటి కుమారుడిని ఆరాధించడానికి కనపరచడానికి నాయన యేసయ్య కృప దయచేయమని అడుగుతున్నాం మరి కుమార్తెని దీవించండి వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాము ప్రభు నాయన యేసయ్య నీవే వందనాలు సంఘాన్ని కూడా దీవించిన యేసయ్య ప్రభు నాయన దేవా యేసయ్య నీ ఆత్మతో నింపమని అడుగుతున్నాము తండ్రి నీ అభిషేకంతో నింపమని అడుగుతున్నాము తండ్రి ప్రభు యేసయ్య మనుషులందరినీ ఆత్మను కోమరిస్తాను వాగ్దానం చేసిన దేవుడు తండ్రి ప్రభు దేవా యేసయ్య ఆత్మతో నింపబడే సంఘముగా సంఘాన్ని శిక్షణ నడుచుచున్నాం ప్రవచించే సంఘముగా ఉండాలి భాష మాట్లాడే సంఘముగా ఉండాలి ప్రభు నా సంఘంలో నుంచి దేవానికి వందనాలు తండ్రి నీ స్తోత్రాలు తెలుసుకుంటాము నాయన యేసయ్య దేవానికి నాయన యేసయ్య ప్రభు నాయన దేవా ప్రతి ఒక్కరిని బలపరచమని నడుచుచున్నాం దీవించి ఆశీర్వదించి నాయన యేసయ్య దేవానికి నాయన యేసయ్య ప్రభు నాయన దేవా శుభ్రంగా ఏకవ జన్మడానికి కృపణ దయచే ముఖ్యంగా తండ్రి రోడ్డు చేస్తున్నారు ప్రభు యేసయ్య చందన కప్ప చెందుతున్నాము తండ్రి ప్రభు నాయన యేసయ్య ప్రభు నిశ్చితమైతే నాయన అది జరగకుండా సహాయం చేసి నడుచుచున్నాము తండ్రి ప్రభు నాయన దేవా కృపణ దయచే కార్యక్రమం అంతట్లో మీరు నడిపించుకుని తండ్రి నాయన సమస్త మహిమ ఘనత ప్రభావం నీ ఆత్మపై పొందుకోవాలి తండ్రి నాయన దేవా నీ ఆత్మపై సన్మానించడానికి నీ ఆత్మపై కనపరచడానికి తండ్రి ప్రభు నాయన ఏ మనిషి ఏం చెప్పబడకూడదు ప్రభు నాయన సహాయం చేసి నడిపించమని మహిమ పొందుకునే రాజు చేసే నాలుగు అడుగులతో ఆడిపెట్టుకున్నాము తండ్రి ఆమేన్.
ప్రియమైనటువంటి సంఘం మరియు లక్ష్మీపురం 45వ ఉత్సవానికి వచ్చినటువంటి మీ అందరూ కూడా సత్యమని చేస్తున్నాను. ముఖ్యంగా మరి వేదికైనటువంటి పెద్దలకు అదేవిధంగా మరి నాటి ముఖ్య ప్రసిద్ధి సోమరాజు గారు కూడా ప్రత్యేకంగా మనం తెలియజేస్తున్నాం. ఈ 45 సంవత్సరాల వార్షిక కోసం పర్మనెంట్లీ మరి ఒక విశేషం ఏంటంటే 45 సంవత్సరాల పాటు దిగ్విజయంగా మరి యొక్క గ్రామంలో శుభవాద మన యొక్క ఊరి ద్వారా మరి ఇక్కడ అద్భుతంగా మరి నాటబడి మరి ఈరోజు మరి చెట్టు ఒక మహాపురుషంగా మరి 45 సంవత్సరాల మరి వయసు ఒక మహాపురుషంగా మరి ఈ యొక్క గ్రామంలో మరి దేవుడు దీవించి మనంతా కూడా ఈ విధంగా సంఘం ద్వారా గ్రామానికి ఒక మంచి ఆశీర్వాదకరంగా వచ్చినటువంటి ఒక విధానాన్ని బట్టి తలుచుకుంటూ ప్రజాపతికి అంతేకాకుండా మన ఊరి స్వభావాన్ని వెళ్తున్నాం మరి ఆశిస్తూ ద్వారా మరి మన స్థాపించబడి అదేవిధంగా మన రాష్ట్రంలో గ్రామంలో కూడా వారి యొక్క అసోసియేషన్ కూడా వారు వర్తించబడినటువంటి విత్తనాలు మరి మనం కూడా ఏదో ఆశించబడి బయటికి వారు శుద్ధిగా తీసుకుంటూ మరి 45 సంవత్సరాల విశ్వదేవ ప్రయాణంలో మనందరూ కూడా దేవుడు మనల్ని మన పిల్లల్ని ఒక కుటుంబంగా ఆలోచించాడ ఒక సంఘంగా మందిని ఏర్పాటు చేసేసి మనందరూ కూడా ఈ దేవాలయం చదవడం కూడా మరి చేస్తున్నాం. మరి ఈ సందర్భంగా మన సంవత్సరాల ఈ యొక్క పండుగ మరి చర్చించుకున్నాక మరి చాలా ఆశీర్వాదంగా చెప్పినట్టు మరి మీకు చెప్పినట్లయితే మరి 5 సంవత్సరాలు మరి 50 వార్షికోత్సవం కూడా మనం బడి పెట్టడానికి మనం సన్నద్ధంగా ఉండాలి. మరి అంతేకాకుండా మన ముందు కొన్ని సమస్యలు ఉన్నాయి. అది ప్రార్థన చేయండి. అదేవిధంగా వేస్తారు వారికి చెప్పాక వచ్చే సంవత్సరం మన కళ్యాణం కలిసి ఏదైతే ఒక కూడా ఆ యొక్క సమస్యను మీ యొక్క అందరి ఆరాధన పెట్టుకుంటుంది. మాకు ప్రవేశంగా పెద్దగా మరి ఎటువంటి కార్యక్రమం చేయాలని అందరూ కూడా కొంచెంగా మాట్లాడుకుంటూ మరి ముందుకెళ్తాం. ఆ సమస్య పరిగణించి మీరందరూ కూడా అందరూ పెట్టుకోవాలని చెప్పేసి మనం చేస్తున్నాం. అంతేకాకుండా ఈ యొక్క అందరూ కూడా నా తరఫున మా కుటుంబం తరఫున మీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి పరిమాణాలు తెలియజేస్తున్నాను. అదే సమయంలో మన సంస్థగా ఎమ్మెల్యే గారి అంతర్జాతీయ చేసిన చాటి చెలవు అనుసరిస్తూ కార్యము
మమ్మల్ని మా సంఘాన్ని మా సేవకులను దీవించావు. మా బిడ్డలైన వారు ఎంతో కన్నీటితో మోకాలు నెరిగేలా కన్నీరు పారేలా ప్రయాసపడి తండ్రి గ్రామంలో ఈ సంఘాన్ని ఏర్పరిచారు. ఈ రోజు అందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ఎవరిని మించి మా ప్రభువా నీకు ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా నీకు నమస్కరిస్తున్నాం. అన్ని నామకంటే నీ నామే గొప్పది మా ప్రభువా. అన్నిటికంటే నీ అధికారం గొప్పది నాయన. అన్నిటికంటే నీ శక్తి గొప్పది నాయన. అన్నిటికంటే నీ ప్రేమ నీ కృపే గొప్పదయ్యా. తండ్రి మత్స్యవేళలో అయ్యా తండ్రి నీవు గుణపరచబడని ప్రార్థన చేస్తూ దేవాని సాగుడు కనబడుతుండగా పొలవాయిని ఆత్మ నింపండి. రెండు విషయాలుగా పట్టుకోబడిందని చర్చించేస్తున్న వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క ఆశిస్తున్న మాకు ఈ ప్రాంతంలో జోనేలో దానికి అయ్యగారు చీఫ్ ప్యాస్టర్. మేమందరం కూడా ఈ జోన్ పాస్టర్లందరూ కూడా ఆయన్ని ప్రేమతో అన్నంటుకుంటాం. ఆయన కూడా మమ్మల్ని ఆత్మీయ తమ్ములుగా చూస్తుంటారు. గమనించండి, నాకు గుర్తుంది క్రిస్మస్ జరిగినప్పుడు మేము ఆయన ఆహ్వానించాం. వారిని సభ పరిచయం చేస్తూ చీఫ్ ప్యాటర్న్ గారు మన వాక్యం చెందినప్పుడు అయ్యగారు ప్రార్థన చేస్తారు. ఒక షీప్గా మార్చిన క్రిస్మస్ అన్నాడు. సో అలాంటి తగ్గింపుగా దేవస్థానంలో చక్కగా ఈ మధ్యన అమ్మాయికి రెండో వివాహం చేశారు. ఓల్డ్ రిజిస్ట్రేషన్ని మరింపంలో అద్భుతమైన పరిచర్య. నేను ప్రతి నేను కూర్చుంటాను నా స్టడీకి సండేకి. అప్పుడే అయ్యగారు మెస్ వస్తుంది ఫాస్టింగ్ ప్రేయర్ కంపల్సరీ మనం చేసుకొని పాప వర్షిప్ చేస్తారు. ఎంతో ఎంజాయ్ చేస్తారు వర్షిప్ అంతా. అయ్యగారు వాక్యం చెప్తుంటారు. సభలో కలుగురించి అద్భుతంగా వాక్యం చెప్పారు. చాలా చెప్తుంటారు ఆ వాక్యం. అప్పుడు నేను నా పర్సనల్లోకి వెళ్తుంటాను. ఈరోజు అయ్యగారు మాట్లాడుతూ చాలా అభినందనీయం. దేవునికి మహిమలుగాక సమస్త కన్నులుగాక ఒక మాట చెప్పినవ్వండి. ఎంతమంది నేను చెప్పినా బైబిల్ చెబుతుంది క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. కాబట్టి క్రీస్తు కనబరుస్తూ చప్పులు కొడుతున్నాయి.
వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చక్కటి కార్యవర్గ దేవుడికి కనిపించాడు. మరి కార్యవర్గానికి పేరు మీద చెప్పాలి చాలా అయిపోయింది. ఇలా ఉన్న మెసేజ్ అయిపోతుంది. చక్కటి కార్యవర్గాన్ని మరి దేవుడి సంఘాన్ని గురించి ముఖ్యంగా పెద్దలందరికీ నా హృదయపూర్వక అర్థం గురించి మంచి దేవుడికి సక్సంగా వాడి దేవుని కనపరిచారు. అందరూ మంచి నేను సూచిస్తున్నాను. అమ్మాయి నేను ఎక్కువ వాక్యం చెప్పినా కానీ ఒక కర్తగా సరిపోతుందని నేను భావిస్తున్నాను. ఒక కర్తగంట నేను వాచ్ చూడకుండా నా మైండ్లో టైం ఫిక్స్ అయిపోతుంది. అర్ధగంటే చిత్రం ఎగ్జామ్ పడుతుంది 2 గంటలు చెప్పాలి. 2 గంటలు చెప్పేసి దేవుని స్తోత్రం. ఎందుకంటే ఒక్కొక్క ఆసక్తి ఒక్కొక్కలా ఉంటుంది. దేవుడు మాట్లాడిన దాన్ని బట్టి అంటే మీరు విన్న దాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ నిలబడే వ్యక్తిని ఎప్పుడు చూడొద్దు. మీరు ఇక్కడ నిలబడే వ్యక్తులు నది ఏమి కాదు. వారిని వణుకుపరుచుకుని మాట్లాడే దేవుడి సంథింగ్. నిలబడేవాడు నది, మాట్లాడేవాడు సంథింగ్. వస్తా ఉంది. మంచి చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి సింహాసనాసుడు నీ కృపలపై జరుపుకోవడానికి మీరు చూస్తున్న కృపలపై సంఘానికి మంచి కార్యనిర్వాహక వర్గాన్ని చక్కని సౌకర్యాన్ని ఆ మందిరాన్ని కనిపించాం. అందుకు ఉపదేశంలో బిడ్డలు ముందుకు సాగిపోతుండగా నీ ప్రేమ ప్రవాహంలో అతి త్వరలో 5 సంవత్సరాల పూర్తవగా 50వ వార్షికోత్సవం బిడ్డలు ఘనంగా జరుపుకుంటున్నారు. అతి త్వరలో కృప దయచేసి ప్రభువా యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. వందనాలు తగ్గన ముందు ఒక చిన్న మాట నేను చెప్పాలని ఆశపడుతున్నా. బిడ్డలు గమనించండి. ఒకసారి అమెరికా దేశంలో ఉండేటువంటి వాషింగ్టన్ అనే ఒక నగరం ఉంది. వాషింగ్టన్ నగరంలో ఒక వ్యక్తి వయోజన పట్టుకొని చాలా అద్భుతంగా వాయిస్తున్నాడు. చాలా మంది ఆ వయోజనంలో వచ్చేటువంటి ఆ మాధుర్యాన్ని వినడానికి ఇష్టపడతారు. కానీ పెద్దగా గమనించండి, ఆ నడినోటి మీద ఆయన చక్కగా ఆ వయోజన వాయిస్తుంటే చాలా మంది అది చూస్తుంటూ వెళ్ళిపోతుంది కదా. చివరి ఒక వ్యక్తి నిలబడి చూసి ఒక కక్ష చూసి ఒక పిల్లడు ఆ వయోజన వాయిస్తున్న అంకులు చూస్తుంటే అతన్ని చూసుకోవాలి. ఆ తర్వాత అతనికి కంట్రిబ్యూషన్ ఇచ్చిన కంట్రిబ్యూషన్ లేకపోతే సుమారు $32 వచ్చే 20 మంది వరకు చూసేసారు. ఇది అర్థం జరిగిన తర్వాత ఆయనకి అర్థం కాలేదు. పరిస్థితి పరిస్థితి అసలు నేనేంటో ఎవరికి తెలియకపోవడం, నేను గుర్తు తెలుసుకోవడం అనుకుని అతడు చాలా దుఃఖపడు వెళ్ళిపోయాడు. తర్వాత కారణం ఏంటంటే అప్పటికే 2 దినాల ముందు అతను చాలా పెద్ద వాయిస్తా ఉంటే అతనికి సుమారు కొన్ని లక్షల రూపాయల పారితోషికం వచ్చింది. అంతేకాదు ఆయన వాయాన్ని చూడడానికి చాలా మందికి ఆస్కారం అవకాశం దొరకలేదు. ఎందుకంటే ఒక ఎంపీ కంటే $1000 పెట్టారు. అంత ఉన్నతమైన వ్యక్తి తన నిలబడేటువంటి స్థానాన్ని బట్టి అతని విలువ తగ్గిపోయింది. అతనే జోషువా బెల్. జోషువా బెల్ అన్నటువంటి ఈ ప్రముఖ వాయిద్య కళాకారుడు తన జీవితంలో తన వాయాన్ని పట్టుకునేటువంటి ఆ ఇన్వెస్ట్మెంట్ రాస్తే 32 లక్షలు మనకు కలిసి పెట్టబడింది. అతను నిలబడినటువంటి స్థలం అతని విలువను తగ్గించింది. అతను తీసుకునేటువంటి ఆ స్థలం యొక్క వాతావరణం అతని విలువను తగ్గించింది. అతను విలువను పెంచాలి అన్నా అతను ఎంచుకునే స్థలమే ఒక విలువను పెంచాలన్న తగ్గించాలన్న దేవుడు స్తోత్రం కలుగునుగాక. ఈ రోజు నేను ఒక మాట చెప్తాను. దేవుడు మీ విలువను పెంచడానికి దేవుడు సంఘాన్ని ఇచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. మీ విలువను పెంచడానికి, మీరున్న స్థలాన్ని మార్చడానికి, మీ మనగడను మార్చడానికి, మీ ఉద్దేశాన్ని మార్చడానికి, మీ ప్రవర్తన నియమాలను మార్చడానికి, మీ ఆలోచన తత్వాన్ని మార్చడానికి, మీ నడవడిని మార్చడానికి, మీ శాఖను మార్చడానికి, మీ ఆలోచన విధి విధానాన్ని మార్చడానికి, సమస్త విషయంలో మీకు విలువను తీసుకురావడానికి దేవుడు ఒక మంత్రులైన మనకు
స్తోత్రం కలుగునుగాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో దేవుడు నిలిచి ఉన్నాడు. ఆమేన్. దేవుని మందిరంలో దేవుడు నిలిచి ఉన్నాడు. మనం సాయంత్రిక పట్టణంలో కనుక వెళ్ళినట్లయితే అమూల్యమైన విషయాలు మన ముందు పొందుపరచబడుతూ ఉన్నాయి. దేవుడు మొట్టమొదట తన మందిరాన్ని వ్యవస్థాపించాలి అన్న ఉద్దేశంతో ఒక చక్కటి ప్రణాళిక కలిగి ఉన్నారు. దేవుడు ఆలోచన ఏంటంటే తన ప్రజల మధ్యలో తన నివాసం చేయాలి అన్నదే ఆయన ఆలోచన. తన ప్రజలను ఎప్పుడు అందుబాటులో ఉండాలి అన్నదే ఆలోచన. మనం ఆరాధించే దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే ఆయన గురించి పరిశుద్ధ గ్రంథంలో చాలా గొప్ప విషయాలు పెంపొందింపజేస్తూ ఉండాలి. ఒక దినాన్ని మోషే యేసుక్రీస్తు ప్రభువుల తండ్రి దేవుని కాలంలో అంటే నిర్గమకాండ 3వ అధ్యాయంలో ఒక ప్రశ్న వేశాడు. దేవా, నీవు ఇశ్రాయేలు ప్రజల్ని విమోచించడానికి పంపుతూ ఉన్నావే, వాళ్ళ దుఃఖం ఆలకించిన దేవుడివి, వాళ్ళ కన్నీరుని చూసిన దేవుడివి, వాళ్ళ ఎక్కడో వెదనో అర్థం చేసుకునే గొప్ప దేవుడివి. ఇప్పుడు నిన్ను ఐగుప్తు దేశానికి వాళ్ళు విడిపించమంటున్నావే, ఇప్పుడు నీవు ఎవరివి అంటే నేనేం చెప్పాలి? What is your address? What is your name? What can I say to your people in the midst of the incident, in the presence of Pharaoh? What can I say? What is your name? నీ పేరేంటి? నిన్ను గురించి చెప్తే ఫరో ముందు ఇశ్రాయేలు ప్రజల ఐగుప్తు దేశంలో నేనేం చెప్పాలి? నాకు ఒక అడ్రస్ కావాలి కదా అని అడిగాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఆయన గురించి చెప్పగలడు. హల్లెలూయా. నేను ఒక మాట అంటున్నాను, మనం ఏం మాట్లాడుతున్నా ఆయన గురించి చెప్పవే, కానీ ఆయన మాట్లాడితే ఆయన గురించి ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ మన కోసం వస్తుంది. స్తోత్రం కలుగునుగాక. అందుకని ఆయన మాట్లాడుతుంటాడు, మోషే నా గురించి నేనేం చెప్పగలను? ఆయన దమలవాడు, రత్నవాడు, గర్భపుల సిరుపులపై ఆశీనుడైన వాడు, మేఘాలనుడే తోడుగా వచ్చుచున్నవాడు, 24 పెద్దలతో ఆరాధింపబడుతున్నవాడు, కొట్టడానికి ఒక దూతలతో పూజింపబడుతున్నవాడు, నిత్య నిరంతర స్తోత్రార్హుడు, భూమి ఆకాశం నిర్మాణం చేసినవాడు, పిల్లలని సూర్య చంద్ర నక్షత్రాల నిర్మాణం చేసినవాడు, ఖగోళాన్ని నిర్మాణం చేసినటువంటి వాడు, అంతరిక్ష నిర్మాణం చేసినటువంటి వాడు, క్లస్టర్స్ ను సూపర్ క్లస్టర్స్ ను నెబ్యులస్ ను నిర్మాణం చేసిన దేవుడు ఆయనే. ఆకాశము ఆయనే, భూమి ఆయనే, నింగి ఆయనే, నేల ఆయనే, గాలి ఆయన సృష్టి, వెలుగు ఆయన సృష్టి. ఈజ్ ద కంప్లీట్లీ క్రియేటర్. ఆయన సకల చరాచర సృష్టికర్త. ఆయన గురించి ఏం చెప్పగలను? ఎల్ షడై, ఎబినేజర్, యెహోవా రఫా, యెహోవా షమ్మా, యెహోవా నిస్సి, యెహోవా సిద్కే, యెహోవా కాదేష్, యెహోవా కదేష్, యెహోవా రోగి, యెహోవా అడోనై, యెహోవా షమ్మా. ఎన్నో పేర్లు అనుకున్నాయి. అవన్నీ కలవగా తీసుకొని వచ్చి తప్పకుండా నృత్యంగా చేసుకొని ఒక మంచి మాట చెప్పాడంటే, నేను ఉన్నవాడను అనేవాడు తప్సిన. నేను ఇవన్నీ పక్కన పెట్టు, నేను కేవలం ఉన్నవాడను అన్నవాడైన దేవుడు. హల్లెలూయా. నీ ప్రతి పరిస్థితిలో ఆయనకు తోడైన ఇమ్మానుయేల్ దేవుడు. ఆయన మనకి ఇచ్చింది ఇమ్మానుయేల్, ఆయన ఇమ్మానుయేల్ దేవుడు. స్తోత్రం కలుగును. పరిశుద్ధ గ్రంథం గణరాజ్యం చెప్పారా? పరిశుద్ధ గ్రంథంలో 2 నిబంధనలు కనబడతాయి. ఒకటి పాత నిబంధన, రెండవది క్రొత్త నిబంధన. పాత నిబంధన 39 పుస్తకాలు కనబడతాయి, క్రొత్త నిబంధన 25 పుస్తకాలు కనబడతాయి, 1949 అధ్యాయాలు కనబడతాయి, 31,134 వచనాలు కనబడతాయి, 2,936 పుస్తకాలు కనబడతాయి. ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ మన క్షేమం కొరకు దేవుడు మనకు తెలుసు. దేవుడి స్తోత్రం కలుగునుగాక. Our God is totally consuming fire. ఆయన దహించేటువంటి అగ్ని. పిల్లలు గమనించండి. ఆ దేవుడు తన మందిరాన్ని కోరుకొని ఇశ్రాయేలు ప్రజల పక్షాన ఆయన మధ్యలో ఉండాలని చెప్పి మోషేకు ఒక చక్కని నమూనాను ఇచ్చాడు. మోషే ఒక ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పరచి, నేను ఆకాశము పట్టణాల దేవుడు, నేను పరమ నివాసము చేసే దేవుడు, కానీ నా మనస్సు ఎప్పుడూ కూడా ఇశ్రాయేలు ప్రజలతో ఉంటుందని ఈ 12 గోత్రాల ప్రజలు అర్థం చేసుకున్నట్టుగా నేను మధ్య నివాసము చేయగలిగాను కనుక నా కొరకు నా నివాస స్థలంగా ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేయమన్నారు. మొట్టమొదట ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు ఒక చక్కటి నమూనాను ఇస్తే ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రత్యక్ష గుడారంలో ఆవరణ, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అని 3 భాగాలుగా విభజించేటువంటి ఒక చక్కటి ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేస్తే పిల్లలు గమనించండి. దేవుని యొక్క అగ్ని యొక్క ఆ వెలుగు ఇశ్రాయేలు ప్రజల సమక్షంలో ఉండేటువంటి ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఉండేటువంటి ఆ మనస్సు మీద దిగి వస్తూ ఉండేది. బిడ్డలు గమనించండి. అతి పరిశుద్ధ స్థలంలో మనస్సు మీద ఆయన నిరంతరం
ఇటు పక్క తూర్పున 3 భాగాలు, ఉత్తరాన 3 భాగాలు, దక్షిణాన 3 భాగాలు, పడమర 3 భాగాలు, 3 4 12 ఈ 4 దేశాల్లో కూడా ఆ 3 గోత్రాలు 12 గోత్రాలను ఏర్పాటు చేసుకొని వారి మధ్యలో అతి పరిశుద్ధమైన స్థలంలో ప్రత్యక్ష గుడారంలో నివాసం చేసేటువంటి గొప్ప దేవుడు అనేక అంటే మన మధ్యలో నివాసాన్ని కలుగుతున్నాడు. ఆ తర్వాత దావీదు కాలానికి వచ్చినప్పుడు దావీదుకు ఒక ఆలోచన వచ్చింది. నా దేవుని మనస్సు ఉన్నటువంటి మందిరము కేవలం గుడారాల మట్టున ఉంటుంది, కేవలం దేవాలయం మట్టున ఉంటుంది. నా దేవుని కొరకు మందిరాన్ని కట్టాలి. బిడ్డగా తెలుస్తుంది మందిర నిర్మాణం అనేది మానవ యొక్క ఉద్దేశం. ఆమేన్. మానవ ఉద్దేశం గుర్తుపెట్టుకుందాం. అయితే మందిర నిర్మాణం దేవుని ఉద్దేశమే. కానీ మందిరం పరిపూర్ణమైన స్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ ఉంది, అది మానవ యొక్క ఉద్దేశం, మానవ యొక్క చిత్తం. కాబట్టి దావీదుకు ఆలోచన వచ్చింది, నా దేవుడు ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడా. భీమవరంలో రమేష్ గారు పాస్టర్ గారు బాగా తెలుసు. సుమారు 30,000 మంది సంఘస్థులు వినడానికి మంచి సేవకులకు ఆయన సొంత వీడియో ద్వారా చాలా సంవత్సరాల క్రితం ఒక బార్బర్ షాప్ బ్యూటీ పార్లర్ ఎంత బ్యూటీగా ఉంటాయో బార్బర్ షాప్ కూడా అంత బ్యూటిఫుల్ ఉంటాయి. మొత్తం మంచిది సుమారు 15,000 రూపాయల నుండి వెంటనే కాస్త తన దగ్గరుండే 2 వీలర్ సైతం అన్ని అమ్మేసి ఎక్కడి నుంచో కొంత రుణం తీసుకొచ్చి కొంతమందిని ప్రేరేపింపజేస్తా వారందరూ డబ్బులు తీసి సుందరమైన మందిరాన్ని కట్టాడు. దాని స్తోత్రం కలిగి ఎప్పటికీ సుందరమైన మందిరం. సుమారు ఆయన మందిరానికి వెళ్తే నాకు తెలుసు ఒక 2 కోట్ల రూపాయలు ఖరీదు, 2-3 కోట్ల రూపాయలు ఖరీదు ఉంటుంది. అంత మంచి మందిరం కట్టాడు. కానీ ఆయన ఎక్కడ ఉంటాడంటే ఇప్పటికీ కూడా ఆ రేకుల షెడ్లోనే తన భార్య బిడ్డతో కలిసి జీవిస్తాడు. దాని స్తోత్రం కలిగి ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, అరే నేను మంచిగా నిద్రపోతున్నాను, నేను మంచి గుడారం ఉన్నాను, కానీ నా దేవుని మందిరము కేవలం డేరాల మట్టునుంది అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే దావీదుకు వచ్చిందో దావీదు ఒక నిర్ణయం తీసుకున్నాడు. పిల్లలు గమనించండి, నాతాను ప్రవక్తని పిలిపించాడు. నాతాను ఐ హావ్ డిసైడెడ్ టు కన్స్ట్రక్ట్ ఏ గ్రేట్ టెంపుల్ టు మై గాడ్. నా దేవునికి ఒక మంచి నిర్మాణం చేయాలనుకుంటున్నాను మందిరాన్ని అనగానే నాతాను వెనక ముందు చూడలే. నిర్ణయం అమోఘము, రోజా తప్పకుండా నీ పనులు చేసి అన్నాడు. వెంటనే దేవుడు మళ్ళా మాట్లాడటం ప్రారంభించాడు. దావీదు నీ చేతులున్నాయే 2 రక్తాన్ని ఒలికింపజేసే గనుక మందిరాన్ని కట్టడానికి మాత్రం నువ్వు అర్హుడవు కావు. పిల్లలు గమనించాను, ఈరోజు 45 సంవత్సరాలు మీరు మందిరాన్ని కట్టుకొని ఈ 45 సంవత్సరాలు దేవుని ఇంత చక్కగా ఆరాధించగలుగుతున్నారంటే మీరందరూ దావీదు కన్నా గొప్పలని చెప్పుకోవచ్చు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆమేన్. హల్లెలూయా. అప్పట్లో మందిరం కట్టబడిందంటే అప్పటి కాలంలో సహకరించిన మీ యొక్క కార్యనిర్వాహక వర్గం కానీ దేవుని చేత ప్రేరేపింపబడినటువంటి ఆ పరిశుద్ధుల సమూహము కానీ ఎంత ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వారో మీకు ఈ పాటకి అర్థమైపోయి ఉంటుంది. బిడ్డలు గమనించండి, కోటీశ్వరులు చాలా ధనమున్నటువంటి వారు మందిరాన్ని కట్టుకోలేరు. కేవలం దేవుడు కృపన్న వారు మాత్రమే మందిరాన్ని కట్టారు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఒక ప్రాంతంలో గ్రంథాలయం ఉంది అనుకోండి, ఆ ప్రాంత వాస్తవులందరూ విద్యావంతులు అయిపోతారు. ఒక ప్రాంతంలో కనుక ఒక జిమ్ ఉందనుకోండి, అందరూ కూడా బాడీ బిల్డర్స్ అయిపోతూ ఉంటారు. ఒక ప్రాంతంలో కనుక ఆహ్లాదకరమైనటువంటి పార్క్ ఉందనుకోండి, అందరూ సేద తీరుస్తారు, మెంటల్ గా వారు కాస్త రిలాక్సేషన్ అవుతారు. ఒక చోట ఏదైనా ఒక వస్తువు ఉంది అంటే ఆ చోట ఏదో ఒకటి జరిగే తీరుతుంది. కానీ నేను ఒక్క మాట చెప్తాను, ఒక పాపి పరిశుద్ధులుగా మార్చబడడానికి మాత్రమే మందిరాన్ని దేవుడు వ్యవస్థాపించాలని స్తోత్రం కలుగునుగాక. God will change your address. That's why God has constructed this church. దేవుడు మీ అడ్రస్ ని, మీ ఐడెంటిటీని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్.
మంచిది, మందిరాన్ని కట్టుకున్నారు. అయితే దావీదు కాలంలో దేవుడు అన్నాడు ఆ మందిరాన్ని కట్టుకునే అవకాశం లేని కారణాన్ని బట్టి దేవుడు మాట్లాడాడు, దావీదా నీ ద్వారా కాదు నీ కుమారుడు సొలొమోను ద్వారా నేను మందిరాన్ని కట్టుకోబోతున్నాను అన్న. సొలొమోను అనే మాటకి శాంతి అని అర్థం. దావీదు కాలంలో అనేకమైన యుద్ధాలు జరిగినాయి, అనేకమైన మరణకరమైనటువంటి పరిస్థితులు సంభవించాయి. కానీ సొలొమోను కాలంలో ఒక్క యుద్ధం కూడా జరగలేదు. సొలొమోను దావీదు వేల 40 సంవత్సరాలు పరిపాలన చేశారు. కానీ సొలొమోను అనే మాటకు శాంతి అన్నట్టుగానే దైవిక జ్ఞానం చేత సమస్యను పరిష్కరించారు. నా ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఏ సమస్య వచ్చినా, నీ కుటుంబంలో ఏ కష్టం వచ్చినా దానికి యుద్ధం కాదు పరిష్కారం, జగడము కాదు పరిష్కారం, యుద్ధ వాతావరణం కాదు పరిష్కారం, విడిపోవటం కాదు పరిష్కారం. దైవిక జ్ఞానం వచ్చే ఐక్యత పరచబట్టే దేవుని యొక్క పరిష్కారం తెలుసుకోవడం కలిగి. నేను ఒక మాట చెప్తాను, శ్రద్ధగా వినండి. దేవుడు ఆదికాండం మొదటి వచనం చూస్తే భూమి నిరాకారముగాను శూన్యంగాను కనబడుతుంది, మంచిదే. కానీ దేవుడు వెలుగు కమ్మని కలగగా ఏమైందట, అన్ని సృజించడం 5 దినాలు అయిపోయి 6వ దినాన మనుష్యులు సృజించినప్పుడు దేవునికే ఒక ఆలోచన వచ్చింది. హల్లెలూయా. దేవునికి ఏమొచ్చిందంటే ఒక ఆలోచన. ఏంటి ఆలోచన అంటే ఈ మానవును సృజించాలి, ఏ పోలికలో సృజించాలి, అన్నిటికీ నేను పోలికలు ఇచ్చేస్తాను. అన్ని ఒక్క మనుషులు తప్ప సృష్టింపబడిన ఏ సృష్టి అయినా చూడండి, అన్ని క్రియేచర్సే. దేవదూతల మొదలుకొని మీరు చేపలు చూడండి, క్రియేచర్. ఏ వస్తువు చూసినా, ఏ రూపాన్ని చూసినా అంత క్రియేచర్సే. బిడ్డలు గమనించండి, ఒక్క హ్యూమన్ మాత్రమే దేవుని పోలికలు ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకని దేవుడు మనుషుల్ని నిర్మాణం చేసేటప్పుడు ఒక ఆలోచన చేసి ఆయన ఒక్కడే కానీ తండ్రిగా, కుమారుడుగా, పరిశుద్ధాత్ముడుగా, త్రియేక దేవునిగా ఆయన ఒక ఐక్యతలోకి వచ్చి ఐక్యత ద్వారా మానవుని సృజించాడు. అందుకనే మానవుని చూడగానే ఈరోజు ఒక వ్యక్తిని చూసి పలానా వ్యక్తి అంట, కానీ ఆ వ్యక్తి ఇంటర్నల్ ఆర్గన్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్ ఆర్గన్స్ ఉంటాయి. ఉదాహరణకి 5 వేళ్ళు ఉంటాయి, ఈ చేతికి 5 వేళ్ళు కలిసే ఉంటాయి. హల్లెలూయా. 2 కళ్ళు ఉంటాయి, 2 కళ్ళు కలిసే పనిచేస్తాయి. 2 చెవులు ఉంటాయి, 2 చెవులు కలిసే పనిచేస్తాయి. హ్యూమన్ స్ట్రక్చర్ మనం చూస్తే దేవుడు కల్పించిన ఒక యూనిటీ గుర్తొస్తారు. హల్లెలూయా. గమనించండి, సహోదరుల ఐక్యత కలిగి నివసించని ఎంత మేలు, ఎంత మనోహరం, చాలా చరిత్ర ఉంటుంది. అవన్నీ మనకు అక్కర్లేదు. మనం చూసుకుంటే ఒక యూనిటీ మనకు కనబడుద్ది, ఒక యూనియన్ మనకు కనబడుద్ది. బిడ్డలారా, దేవుడు మన నిర్మాణం చేసినప్పుడు ఆయన ఐక్యత కలిగి మనం నిర్మాణం చేస్తాం. దేవుని స్తోత్రం. అందుకని మానవ సృష్టి చాలా ప్రాముఖ్యమైనది, మంచిది. ఈ యొక్క దావీదు ద్వారా ఆ మందిరం కట్టబడలేదు, కానీ సొలొమోను ద్వారా 7 సంవత్సరాలు దేవుడు సుందరమైన మందిరాన్ని కట్టించుకున్నాడు. ఆ తర్వాత భయంకరమైన శోధన వచ్చింది, మందిరం కాల్చబడింది, నెహెమ్యా కాలంలో మరలా కట్టబడింది. ఇవన్నీ ఒక పక్కన పెట్టేద్దాం. ఈ చరిత్ర నేను చెప్పడం ఎందుకంటే చరిత్ర మనకి జ్ఞానాన్ని పెంపొందింపజేస్తుంది, భవిష్యత్తు మనకి దేవునితో ఒక చక్కటి సంబంధాన్ని కల్పిస్తుంది. మంచిది, చరిత్ర తెలుసుకోవడం వరకే, బట్ భవిష్యత్తు దేవునికి మనకుండే ఆ కనెక్టివిటీ ఏంటి అని ఆలోచన చేస్తే దేవుడు అద్భుతమైన విషయాన్ని మనకి రాస్తూ ఉన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. అయినను నేను ఆలస్యము చేసి ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాయొచ్చు ఉన్నాను. ఆ సంఘం సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఆమేన్. గట్టిగా చెప్పలు కూడా కనపడుద్దాం అదేమని. ఈ సంఘం సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఆమేన్. దేవుని సంఘం సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉంది. లోకములో అసత్యం ఉంది, సంఘములో సత్యం ఉంది. లోకములో ఉన్నవాడు అసత్యవంతుడు, సంఘములో ఉన్న దేవుడు సత్యవంతుడు. లోకములో ఉన్నది చీకటి, సంఘములో ఉన్నది వెలుగు. లోకములో ఉన్నది పాపం, సంఘములో ఉన్నది వాక్యం. లోకములో ఉన్నది వర్డ్, సంఘములో ఉన్నది వర్డ్. బిడ్డలుగా గమనించండి, రెండింటికి దగ్గరికి కనెక్ట్ చేసి వర్డ్. ఒక రోజు నేను ఎవరో నాకు తెలియని ఒక వ్యక్తి, పాస్టర్ గారు మీరు పలా మీటింగ్కి రావాలంటే నా ఫోటో కార్డు పంపించాను. మొత్తానికి అన్ని ఇచ్చిన తర్వాత ఒక చక్కగా నా మినిస్ట్రీ పేరు రాశారు, ది వరల్డ్ మినిస్ట్రీ అని రాశారు. లోకం మినిస్ట్రీ అన్నాడు. వాక్యానికి లోకానికి తూర్పుకి పొరబడుకుంటుంది. అయ్యా నేను లోకం పరిచయం చేయట్లేదు, వాక్య పరిచయం చేస్తున్నాను, అందుకని ది ఓడ్ మినిస్ట్రీ అండి అని. అరే పొరపాటు అయిందని చెప్పి
పిల్లలు గమనించారు. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, లోకం ఉంది, సంఘంలో వాక్యం ఉంది. హల్లెలూయా. మనం చేయాల్సిన పరిచయం ఏంటంటే సంఘ పరిచయ, వాక్య పరిచయం చేయాలి తప్ప లోక పరిచయం మనకి అక్కర్లేదు. అయితే నేను ఒక మాట చెప్తాను, బిడ్డలు గమనించారు. ఈ సంఘం ఎట్లా ఉందట? ఎలాగుంది ఈ సంఘం? మర్చిపోయారు అప్పుడే. సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉంది. హల్లెలూయా. అందుకనే సంఘం ఎప్పుడు సత్యములకు ఆధారం ఉంటుంది. సంఘం చేసే గొప్ప పని ఏంటంటే నీ ఐడెంటిటీ మార్చడానికి ఇష్టపడదు. ఆమేన్. ఈరోజు కొన్ని మాటలు నేను త్వరగా చెప్పి నా సందేశాన్ని మీకు ముగించాలని ఆశపడుతున్నా. జాగ్రత్తగా గమనించాలని బిడ్డలారా. సంఘం దేవుడు మనకి ఐడెంటిటీని మారుస్తాడు. ఈ రోజు నా మెసేజ్ ఏంటంటే హీ కెన్ చేంజెస్ యువర్ ఐడెంటిటీ. హల్లెలూయా. ఆయన యొక్క ఐడెంటిటీని మారుస్తాడు. అపోస్తలుల కార్యాలు 28వ అధ్యాయము 3-6 వచనాలు. అప్పుడు పౌలు మోపడి పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చెయ్యి పట్టి ఆ ద్వీపవాసులు ఆ జంతువును చేతిని వేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు, ఇతడు సముద్రం నుండి తప్పించుకొనెను, న్యాయం అతన్ని బ్రతుకనీయక తమలో తాము అనుకొని చెప్పుకొనొచ్చు ఉండేది. అతడైతే ఈ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. వారి అతని శరీరమును వచ్చునో లేక అతడు అకస్మాత్తుగా పడి చొచ్చునో అని కనిపెట్టుచున్నది. చాలా సేపు కనిపెట్టుచుండిన తర్వాత అతనికి ఏ హానియో కలగకుండా చూసి ఆ అభిప్రాయముల వాని ఇతడు ఒక దేవత అని చెప్పసాగింది. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నేను ఒక మాట చెప్తాను. మన కుటుంబాల మీద కొంతమంది మనుషులకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. ఆమేన్. ప్రతి వ్యక్తి మీద ఒక అభిప్రాయం ఉంటుంది. అలాగే అపోస్తలుడైన పౌలు తన నామలో తుఫాన్లు వచ్చి తప్పించుకొని మెలితే అనే ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ద్వీపవాసులు చాలా మంచి వాళ్ళు, చాలా గౌరవంగా చూసుకున్నారు. అయితే ఆ యొక్క చలికి వెట్టకాల్స నిమిత్తమై అందరూ పొలం ఎరుకుంటూ వస్తున్నప్పుడు పౌలు కూడా కొన్ని మోపడి పొలం ఎరుకొని వచ్చి ఆ మంటలో పెట్టాడు. ఎప్పుడైతే ఆ మంట మండుతూ ఉందో అందులో నుంచి ఒక భయంకరమైన సర్పం వచ్చి అపోస్తలుడైన పౌలు చేతిని పూర్తిగా చుట్టేసింది. కాబట్టి ఆ మెలిట ప్రాంతస్తులు చాలా దైవభక్తి కలిగిన వారు. వాళ్ళ వెంటనే ఒక అభిప్రాయానికి వచ్చాడు, ఇతడు ఒక నరహంతకుడు. అందుకనే సర్పం ఇతన్ని పట్టేసుకోండి. నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది బిడ్డారా. నేను భీమిలిలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్నప్పుడు అట్నుంచి వెహికల్ 2 వీలర్ మీద వెళ్ళి రిటర్న్ వస్తా ఉంటే అకస్మాత్తుగా ఆటో నా ముందు క్రాస్ చేసి వెళ్ళిపోతున్న వాళ్ళు భయపడిపోతున్నారు. నాకు అర్థం కాదు, నా వైపు చూసి భయపడతారు. నేను అనుకుని ఎంత భయంకరంగా ఉన్నా నేను అనిపించింది. నన్ను చూసి అనుకుని వెళ్ళిపోతున్నా. సరే నేను ఎందుకు ఆగి ఒక్కసారి చూస్తే అప్పటిగా ఒక పాము నా బండి ట్యాంక్ మీద లేచి ఇలా ఆడుతూ ఉంది. అసలే నా గొంగళ పురుగు అంటేనే భయం. ఎక్కడ చెప్పబాక రోకలు అంటే భయం. అది ఇక పాము లేచి ఆడుతూ ఉందంటే మీరు నమ్మరు, గుండె ఎక్కడికి వెళ్ళిపోయింది అర్థం కాదు. కానీ దేవుడు గుర్తుకొచ్చాడు. ప్రభువా నీ దాసుని నన్ను ఎప్పుడు సిగ్గు పడకూడదు. ఎప్పుడు నేను ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకుంటాను, ఆ రోజు హాఫ్ హ్యాండ్ షర్ట్ వేసుకున్నా. ఆ హ్యాండిల్ అట్లాగే పట్టుకొని జాగ్రత్తగా స్లో చేసా. నా వెనకతలో ఒక సీనియర్ అసిస్టెంట్ కూర్చుంటే ఆయనకు ఒక్క మాట చెప్పాను, మీరు ఎక్కడ గలిపించేయకుండా జాగ్రత్తగా. నేను ఏమంటున్నాడు, ముందు పాముంది ట్యాంక్ మీద జాగ్రత్తగా దిగాడు. దిగి అంత దూరం బారిపోయాడు. నేను ఒక్కడే ఆటో ఆఫీసాలు చూస్తా ఉన్నారు, హ్యాండిల్ అట్లాగే ఉంది. ప్రభువా నన్ను సిగ్గుపరచుదని ప్రార్థన చేస్తున్నాను. ఆ తలెత్తిన పాము అలా తలరించి హ్యాండిల్ పాకి నా చేతి మీద ఎక్కింది. నాకు ఒక్కసారి పరిస్థితి ఎలాగుండో చూడండి. ఇక్కడ బాగానే చెప్తాను కానీ ఆ రోజు 107 ఎంత జ్వరం వచ్చి ఉంటుంది. ఆ హ్యాండిల్ మీదకి వచ్చింది, అంత కరెక్ట్గా ఈ పొజిషన్లోకి వచ్చింది. ఒక్కసారి ఇలా జాడించగానే వెళ్ళి అంత దూరం పడింది. ప్రభువా నన్ను బ్రతికించడానికి స్తోత్రం అనుకున్నా తెలుస్తోంది. అయితే ఈ మెడితే ప్రజలు ఆ పామును చుట్టగానే ఇతడు పాపాత్ముడు ఒక అభిప్రాయానికి వచ్చాడు. మన జీవితంలో ఎప్పుడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందనుకో, దేవుడు భక్తిహీనుడు రాని వెంటనే మనం ఏం చేస్తాం, సర్టిఫికెట్ అక్కడికక్కడే టైప్ చేసేసి సర్టిఫికేట్ చేసి ఇచ్చేస్తాం, స్టాంప్ వేసిన. వీళ్ళని గమనించండి, ఇది ఐడెంటిటీ. ప్రజల మధ్యలో అనుకునే ఐడెంటిటీ. వీడు మంచివాడు కాడు, వీడు దుర్మార్గుడు, వీడు చెడ్డవాడు, వీడు పిరికివాడు, వీడు ఇలాంటి వాడు, వీడు అలాంటి వాడు అని సర్టిఫై చేస్తూ ఉంటారు. పౌలు కూడా అట్లాగే సర్టిఫై చేస్తే దేవుడు చేసిన కార్యం ఏంటో తెలుసా? ఆ పామును చుట్టిన పామును జాగ్రత్తగా అదే మంటలో చాడించి వేస్తే ఏ హాని అపాయమో అతనికి జరగకపోవటం వల్ల
ఆ వెళితే ప్రాంతస్తులందరూ ఒక చక్కటి అభిప్రాయానికి వచ్చారు. ఏంటి అభిప్రాయం తెలుసా? ఇతడు ఒక దేవత అనే అభిప్రాయానికి వచ్చారు. దాని స్తోత్రం కలుగును గాక. దేవుడు మనం ఎట్లా నింపుతాడంటే తన పవర్ తో మనం నింపి మనల్ని అథరైజ్డ్ పర్సన్ గా మారుస్తారు. దాని స్తోత్రం కలుగును గాక. నేను ఒక్క మాట చెప్తాను, దేవుని పిల్లలు ఎప్పుడు ఏడవడానికి వీలులే. మీ పిల్లల గురించి కానీ, మీ భర్తల గురించి కానీ, మీ కుటుంబాల గురించి కానీ, మీ అప్పుల గురించి కానీ, మీ పరిస్థితుల గురించి కానీ ఎప్పుడు కన్నీరు కార్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుని పిల్లలుగా దేవుడు మనకి అథారిటీ ఇచ్చాడు. దాని స్తోత్రం కలుగునుగా. నేను ఎందుకు ఈరోజు ఈ మందిరానికి పౌలుకి సంబంధం ఏంటని అడుగుతానేమో, మీ ఐడెంటిటీ మార్చడానికి. ఒకప్పుడు ఇదే మందిరాన్ని చిత్రహింసలు పెట్టాడు పౌలు, ఇదే మందిరాన్ని భయంకరమైన వినాశనం చేశాడు పౌలు, ప్రార్థించే వారిని చెరపట్టుకు తీసుకుపోయాడు. స్టెఫాను లాంటి వారి మరణకు ఆయన సర్టిఫికేట్ చేసి ఇచ్చినటువంటి మూర్ఖుడు. కానీ నా ప్రియమైన బిడ్డలారా, ఒక్క ఎన్కౌంటర్ అతని జీవితాన్ని పౌలుగా మార్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ దేవుని కొరకైతే సంఘాన్ని హింసించాడో అదే దేవుని కొరకు హతసాక్షిగా మార్చుకుంటాడు. నేను ఒక్క మాట చెప్తాను, ఒకప్పుడు దూషకుడు, ఒకప్పుడు హింసకుడు, ఒకప్పుడు హానికరుడు, ఒకప్పుడు పాపుడు, ప్రధానమైన పాపి, ఈ రోజు ఏమేంటా దేవుని కొరకు హతసాక్షిగా మారిపోయాడు. దేవుడు తన ఐడెంటిటీని మార్చాడు. దాని స్తోత్రం కలుగును గాక. మందిరము ఐడెంటిటీ మారుస్తుంది. సంఘము వెలుపల ఉన్న వారిని చెడ్డవారుగా చిత్రీకరిస్తాం, అదే సంఘంలో ఉన్నటువంటి వారిని భక్తిపరులుగా చిత్రీకరిస్తాం. సంఘం నీకు ఒక ఐడెంటిటీ తీసుకొస్తుంది. క్రైస్తవ బిడ్డకు ఒక ఐడెంటిటీ తీసుకొస్తుంది. క్రీస్తు రక్తము చేత కడగబడిన వాడుగా ఒక ఐడెంటిటీ తీసుకొని వస్తుంది. అందుకని బాప్తిజం పొందినప్పుడు చక్కగా బాప్తిజం పొందాలి. నెంబర్ 1 బ్లడ్ బాప్తిజం, నెంబర్ 2 వాటర్ బాప్తిజం, నెంబర్ 3 స్పిరిట్ బాప్తిజం. బ్లడ్, వాటర్, స్పిరిట్, ఈ 3 ప్రాముఖ్యమైన బాప్తిస్మాలు పొందాలి. బ్లడ్ బాప్తిజం, స్పిరిట్ బాప్తిజం టోటలీ ఇంటర్నల్ గా జరిగేటువంటి ఒక ప్రక్రియ, బయటికి కనబడదు. బట్ వాటర్ బాప్తిజం ఒకటే బయటికి కనబడుతుంది. నువ్వు బాప్తిజం పొందావా లేదని నీళ్ళు సాక్ష్యం ఇస్తాయి. అందుకని యోహాను రాసిన మొదటి పత్రికలో యోహాను ఒక చక్కని సాక్ష్యం ఇస్తాడు. సాక్ష్యం ఇచ్చేవారు 3, నీళ్లు, రక్తము, ఆత్మ, ఈ 3 కలిసి సాక్ష్యం ఇచ్చుతున్నారు అనే మాటను మనం చూస్తాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 3 నీ జీవితానికి సాక్ష్యం ఇవ్వాలంటే ఆయన నీ ఐడెంటిటీని మార్చాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అపోస్తలుడైన పౌలు ఫిలెమోనుకు రాసిన పత్రికలో ఒనేసిము గురించి చెప్తాడు. ఫిలెమోను, ఈ ఒనేసిము ఒకప్పుడు నిష్ప్రయోజకుడు, ఒకప్పుడు సంఘపు వెలుపల వ్యక్తి, సంఘంతో దేవునితో పని లేనటువంటి వాడు. ఫిలెమోను, ఇతని నా చెరసాల్లో కన్నానే, ఇతడు నా మనస్సులకు సొప్పు ఇంపైనటువంటి వాడు, నా హృదయానికి బహు ఇష్టుడైపోయాడు. ఇప్పుడు అతడు నీకును నాకును ప్రభువునకు కూడా ప్రయోజకుడయ్యాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దైవ మందిరం నీ ఐడెంటిటీని మారుస్తుంది. ఇప్పుడు సంఘ పెద్దలు ఉన్నారా? ఎప్పుడైనా ఎవరైనా ఇంటికి వెళ్తారు, ఇంటికి ఉంటాం. ఎక్కడ చిట్టుబాబు గారు కానీ మళ్ళీ అయ్యగారిని ఎప్పుడైనా చూడండి. మరి ఎక్కడున్నారు? కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడ? దేవుని. ఎవరైనా ఇంటి దగ్గర ఎత్తగరు, ఎక్కడికి వచ్చి ఎత్తుకుతారు? ఇంటికి వచ్చి ఎత్తుతారు. పాస్టర్ గారు ఎక్కడ వచ్చి ఎత్తుకుతారు? మంచి భక్తి పనులు ఎక్కడ వచ్చి ఎత్తుకుతారు? సంఘానికి వచ్చి ఎత్తుకుతారు. కారణం ఏంటంటే దేవుడు మన ఐడెంటిటీని మారుస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. సమూయేలు యొక్క ఐడెంటిటీని మార్చాడు దేవుడు. సమూయేలు తల్లింటి దగ్గర కాదు, సమూయేలు దేవుని మందిరంలో నివాసం చేసేటువంటి వాడు. హల్లెలూయా. నీ ఐడెంటిటీని మార్చే దేవుడు. బిడ్డలు గమనించండి, ఇప్పుడు పౌలు మీద వాళ్ళకుండే అభిప్రాయం మారిపోయింది. నేను కూడా భయంకరమైన త్రోతపోతుని, తిరిగిపోతుని, ఏ స్థలంలో అయితే నేను ఇవన్నీ చేసి తిరిగానో ఇప్పుడు అదే స్థలంలో దేవుడు నన్ను కాపరిగా నిలబెట్టాను. ఆమేన్. నేను ఒక్క మాట చెప్తాను, దేవుడు నీ స్థితిని, నీ పరిస్థితిని మార్చగలిగేటువంటి దేవుడు. అని ఎలాంటి వాడంటే ఎట్లా మారుస్తాడంటే, ఏష్కెలు తీసుకుని పోయాడు. ఏష్కెలు, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని అడిగాడు. అర్ర బాబు, ఎండిపోయిన ఎముకలు గొప్పయ్యాది అన్న. ఎండిపోయిన ఎముకల్లో చూసావే, అసలు ఎముకలేనా బ్రతుకు? దేవుడు పదే మాట్లాడతాడు. ఒక్కోసారి దేవుడు కూడా ఇట్లా మాట్లాడతాడు, చాలా సరదా మాట్లాడతాడు. అనుభూతులకైతే మనకు అర్థమైపోయింది. కూర్చోబెట్టి ఏష్కెలు అంటాడు, అసలు ఇవేమైనా బ్రతుకుతాయంటాం అనుకుంటా. మనలో మనమాట ఏష్కెలు అన్నాడు. ఏష్కెలు చాలా ఆత్మపూర్ణుడండి. ప్రభువా అది నీకే, ఎందుకంటే బ్రతకాలన్నా చావాలన్నా ఆయన చేతిలో. ఒకరోజు దైవిక జ్ఞానం ఎట్లా ఉంటుందంటే, ఒకరోజు ఒక పాస్టర్ గారు మీటింగ్లో వాక్యం చెప్తా ఉన్నారు. 2 రోజులు మీటింగ్ అయిపోయింది. 3వ రోజు మరి కొంతమంది ఆకతాయి పిల్లలు వచ్చి
పాస్టర్ గారు ఇట్లా ప్రశ్నించారు, పాస్టర్ గారు మా చేతిలో కొన్ని సీతాకోక చిలుకలు ఉన్నాయండి, అవి చచ్చిపోయే బ్రతకాలి చెప్తే మీ దేవుడు మేము అంగీకరిస్తామండి అని. అప్పుడు ఆ పాస్టర్ గారు తడుక్కోకుండా అన్నారు, బాబు మీ చేతిలో సీతాకోక చిలుకలు ఉన్నాయంత వాస్తవం అయితే అది బ్రతకాలన్నా చావాలని మీ చేతుల్లో ఉందన్నారు. తెలుసు స్తోత్రం కదా. అవి బతుకున్నాయంటే నొక్కి చంపేస్తారు, అవి చచ్చాయి అంటే ఎగరేసి అబద్ధికులు చేస్తారు. జాగ్రత్త గమనించాలి, లోకం మనల్ని అబద్ధికులు చేయాలనుకుంటుంది, దైవిక జ్ఞానం మన సత్యవంతులుగా మార్చాలనుకుంటుంది. స్తోత్రం కలుగుగాక. అయితే ఎండిపోయిన ఎముకలు తీసుకుని పోయినాడు. ఈ ఎండిపోయిన ఎముకలు ఏమైనా బ్రతుకుతాయి అనే నమ్మకం నీకుందా అని అడిగితే, ప్రభు అది నీకే తెలియదు అన్నాడు. వెంటనే అన్నాడు, ఒక పని చేయి, ప్రవచనం ఎత్తు. వీళ్ళ ప్రవచనాలు ఎంతమంది అవుతారు నాకు తెలియదు కానీ ప్రవచనం ఎత్తమన్నాడు. ఏమని? ఓ ఎండిపోయిన ఎముకలారా, నరములు పొదుగుడి, శరీరములు పొదుగుడి, జీవములు పొదుగుడి. చక్కని ఎప్పుడైతే ప్రవచనం చెప్పాడో ఆ ఎండిపోయిన ఎముకలన్నీ కూడా జీవాన్ని పొందాయి. అంతేకాదు ఆ జీవం పొంది ఆత్మచేత నింపబడి లెక్కింపలేని సైన్య సమూహంగా మారిపోయింది. స్తోత్రం కలుగునుగాక. ఈ రోజు నీ కుటుంబం ఎండిపోయి ఉండొచ్చు, పరిస్థితులు ఎండిపోయి ఉండొచ్చు, వాతావరణం ఎండిపోయి ఉండొచ్చు, ఆర్థిక పరిస్థితి వనరులు ఎండిపోయి ఉండొచ్చు, ఆశ ఎండిపోయి ఉండొచ్చు, నీ నిరీక్షణ ఎండిపోయి ఉండొచ్చు, నీ విశ్వాసం ఎండిపోయి ఉండొచ్చు, నీ పరిస్థితి ఎండిపోయి ఉండొచ్చు. కానీ ఎండిపోయిన ఎముకలతో దేవుడు ప్రవచించమన్నాడే, అవి సైన్య సమూహంగా మారిపోయి ఆ ఐడెంటిటీని మార్చగలిగేటువంటి దేవుడు ఆయన. స్తోత్రం కలుగునుగా. ఈ రోజు నీ భర్త, నీ కుటుంబం, నీ పరిస్థితులు ఎక్కడ ఉన్నాయో నాకు తెలియదు కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. అట్ ఎనీ కాస్ట్, ఎనీ మూమెంట్ ఆయన తప్పక నీ కుటుంబాన్ని మార్చుటకు ప్రణాళిక కలిగిన దేవుడు. దేవుడు స్తోత్రం కలుగునుగాక. యు ఆర్ ఎ ప్రాఫిట్ టు యువర్ ఫ్యామిలీ. నీ ఇంటికి దేవుడు నిన్ను ఒక ప్రవక్తగా మార్చాడు. నీ ఇంటికి వెళ్ళి ప్రవచనం చెప్పు, నా బిడ్డలు మార్చబడును గాక, నా కుటుంబం మార్చబడును గాక, ఆర్థిక పరిస్థితి మెరుగుపరచబడును గాక, మా బిడ్డలు ఉద్యోగస్తులకు దొరుగాక, మా కుమార్తెలు కుమారులు వివాహితులకు దొరుగాక, ఆనందం సంతోషం కనబడును గాక, ఉజ్జీవం ఉప్పొంగును గాక, మోకాల అనుభవం కనబడును గాక, ప్రార్థన బలిపీఠం కనబడును గాక. హల్లెలూయా. ప్రవచనాలు చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. కొన్ని ఇంటికి వెళ్తే అవన్నీ కూడా మీ స్వాధీనంలోకి వచ్చా. ఎవ్రీథింగ్ ఇన్ కంట్రోల్, ప్రతిదీ కూడా నీ కంట్రోల్లోకి వచ్చా. ఆమేన్. దేవుడు ఆథరైజ్డ్ గా మారుస్తాడు. మందిరానికి ఎందుకు మనం రావాలంటే ఆథరైజ్డ్ పీపుల్ గా మనం ఉండాలి. ఇంకా చెప్తాను గమనించాలి. ఆ మందిరం సొలొమోను ద్వారా కట్టబడింది, కూర్చబడింది, కట్టబడింది. అంతా అయిపోయిన తర్వాత దేవుడు అంటాడు, నీవే ఆ ఆత్మ సంబంధమైన మందిరానివి అన్నాడు. పౌలు ద్వారా ఏమన్నాడు? కంక్లూజన్కి వచ్చేస్తా, జాగ్రత్తగా గమనించాలి. నీవే ఆ ఆత్మ సంబంధమైన మందిరం. నీవు ఎక్కడో మందిరానికి అర్థం కాదు, మనమందరము ఆత్మ సంబంధమైన మందిరాలుగా ఈ కన్స్ట్రక్షన్ తో నింపబడి 45 సంవత్సరాల వార్షికోత్సవ మందిరానికి వచ్చి కూర్చోతున్నాం. ఎక్కడైనా విశ్వాసుల మందిరానికి వచ్చి కూర్చోవడం చూసాం కానీ పాస్టర్ గారు మందిరాలు వచ్చి మందిరంలో కూర్చోవడం ఏంటండి అంటే, ఒకటి గుర్తు పెట్టుకోండి, ఈ మందిరాన్ని మీరు కట్టారు, మీ మందిరాన్ని ఆయన కట్టాడు. దాని స్తోత్రం. ఈ మందిరంలో మీరు నివాసం ఉంటున్నారు, మీరు కట్టుకున్నారు కనుక ఆయన కట్టిన మందిరంలో ఆయన నివాసం ఉంటాడు. అదే లాజిక్. దాని స్తోత్రం కలుగునుగాక. మీరు కట్టే మందిరంలో మీరు నివాసం ఉన్నారే, ఆయన కట్టే మందిరంలో ఆయన. ఒక ప్రశ్నిస్తాను, ఏమనుకోవకండి మీ సహోదరుడిగా. ఇప్పుడు మీరు ఇంత సంతోషంతో 40 సంవత్సరాలు జరిగింది అని ఆనందపడుతున్నారే, ఒక్కసారి వెనక్కి కానీ ముందు కానీ పక్కకు కానీ తిరిగి మీ ద్వారా ఎంతమంది ఆత్మలు రక్షింపబడ్డారు, మీరు ఎంతమంది మందిరాన్ని తీసుకొని వచ్చారు ఈ 45 సంవత్సరాల ఈ ఎక్స్పీరియన్స్. అందరూ 40 సంవత్సరాలు లేకపోవచ్చు, 2, 3, 4, 5, 6, 10 రావచ్చు. ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే నిశ్చితంగా మీరు తెచ్చిన వారైతే మీరు చాలా సంతోషపడుతులవుతారు, లేకపోతే చాలా ఇబ్బంది పడుతులవుతారు. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఆనందం, సంతోషం, సమాధానం ఇవన్నీ దేవుడు మనకి ఇస్తాడు. అయితే మనందరినీ దేవుడు సోల్స్ విన్నర్గా మార్చాడు. ఆమె ఈ మందిరాలు కట్టబడతాయి. ఇప్పుడు రోడ్ వైండింగ్ ఎమ్మెల్యే గారు వాగ్దానం చేశారు. అయితే ఆయన దేవుడి పని కనుక ఆయన చేసుకుంటాడని మంచి మాట చెప్పారు. ఆయన తప్పక దీనికన్నా అతి శ్రేష్టమైన మందిరాన్ని ఇస్తాడు. మొదటి మందిరం కన్నా కడపటి మందిరము చాలా మహిమ గలుగా దేవుడు చేయబోతున్నాడు. ఆమె చక్కటి సెంట్రలైజేషన్ ఏసీతో చేయబోతున్నాడు, చక్కటి ఇంటీరియర్ డిజైన్ చేయబోతున్నాడు, చక్కటి ఆల్టర్ దేవుడు అనుగ్రహించబోతున్నాడు, చక్కటి వాతావరణం దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఆమె చెప్పండి. మాకేం తెలుసు
మాకేం తెలుసు? అబ్రహాముకి ఏం తెలుసని ఆ మోరియా పర్వతం మీద తన కుమారుని అర్పించడానికి వెళ్ళిపోయాడు? ఏమీ తెలియదు. బట్ దేవుడు చెప్పాడు, వెళ్ళిపోయాడు. కానీ అబ్రహాం ఎంత తెలివాడంటే, అబ్రహామునకు ఆప్టమైజ్ ఐస్ అంటే బాహ్య నేత్రాలు ఎట్లాగైతే ఉన్నాయో స్పిరిచువల్ ఐస్ ఉన్నాయి. ఆయన ఎంత ధ్యాన కన్ను కన్నా ఎంత శ్రేష్టంగా చూడగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనము, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు అబ్రహాము విశ్వాసముతో ఎదురు చూచు ఉండెను అన్నమాట. అసలు దేవుడు పిలిచింది ఎక్కడికి? కనాను దేశం, పౌలు ప్రవహించే దేశం. ఈయన కనాను దేశం కాదు, కన్స్ట్రక్షన్ అయ్యేటువంటి పరలోక రాజ్యం మీదకే వెళ్ళిపోయింది ఫోకస్. హల్లెలూయా. దేవుడు నిన్ను ఒకదానికి పిలిస్తే ఆయన 2 మార్లుగా దాన్ని చూపిస్తాను, నీకు తెలుసుకుంటాను. అంటే నేను ఒక మాట చెప్తాను, ఈ విశ్వాసం, నేను విశ్వాసి అనే మాటలోనే ఏముండాలి? విశ్వాసం ఉండాలి. దట్ ఈస్ బిలీఫ్ అన్నది ఒక వర్డ్ కాదు, ఇట్ ఈస్ కంప్లీట్లీ సిస్టమ్. బిలీఫ్ అన్నది ఒక చక్కటి మానిటరింగ్ సిస్టమ్. మానిటర్, నీవు ఎక్కడైతే కీబోర్డ్ లో ఏ లెటర్స్ అయితే టైప్ చేస్తావో ఆ మ్యాటర్, ఆ లెటర్ మానిటరింగ్ లో కనబడుతుంది. నీ కీబోర్డ్ నీ మైండ్ ని ఆధారం చేసుకొని చేస్తే అది స్పిరిట్ రిలీమ్ తో సాదృశ్యం. ఈ ఫిజికల్ రిలీమ్ లో మానిటరింగ్ మీద అవన్నీ కనబడతాయి. నీ మానిటరింగ్ సిస్టమ్ చాలా ప్రాముఖ్యం ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ బిలీఫ్ సిస్టమ్. అంటే బిలీఫ్ అన్నది ఒక సిస్టమ్, అంచెలంచెలుగా పెరిగించుకుంటూ వెళ్ళిపోవలసింది. అందుకని బిలీఫ్ సిస్టమ్ చాలా ప్రాముఖ్యమైనది. నువ్వంతా కూడా బిలీఫ్ మీదనే ఆధారపడి ఉండాలి. అబ్రహాము ఆధారపడ్డాడు కనుక అబ్రహాము ఈ కొస్సు నుంచి తన కుమారుని తీసుకుని వెళ్తే అటు నుంచి దేవుడు గొర్రె పొలం తీసుకొని వస్తున్నాడు. దాని స్తోత్రం కలుగునుగాక. ఇద్దరిని కలిగి ఎక్కడో తెలుసా? మోరియా పర్వతం మీద, చిగురు మీద. దాని స్తోత్రం కలుగునుగాక. 7 పర్వత శ్రేణుల్లో ఒక పర్వతమే మోరియా పర్వతం బిడ్డలారా. ఆ మోరియా పర్వతం ఖచ్చితమైన స్థానంలో తీసుకుని వెళ్ళి బలి అర్పణ అర్పించాడు. దాని అర్థం ఏంటంటే నీ విశ్వాసపు నేత్రాలు చూడ. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీ భౌతిక నేత్రాలతో భౌతిక ప్రపంచం చూసినట్లుగా నీ విశ్వాస నేత్రాలతో నీ ఆత్మ సంబంధమైనవన్నీ గమనించుకోగలగా. దేవుడు ఎలాంటి వాడంటే, మొదట మనం పిలుస్తాడు, మందిరాన్ని కట్టి పిలిచాడు. ఇప్పుడు దేవుడు మన మందిరాలకు మార్చా. ఆమేన్. మోషే కాలంలో దేవుడు మొట్టమొదటి అద్భుతం చేసి మోషేకు అద్భుతాలు చేసే రుచి చూపించాడంతే. పెద్ద టాస్క్ వచ్చి పడిపోయింది. ఈరోజు నీ ప్రార్థనతో కడుపు నొప్పి తగ్గిపోవచ్చు, నీ ప్రార్థనతో జ్వరం తగ్గిపోవచ్చు, నీ ప్రార్థనతో ఏదో చిన్న తగ్గిపోవచ్చు. ఆ తర్వాత ఎవడో చచ్చిపోవడం దగ్గర తీసుకుని పెడతాడు. ఇది నా వల్ల అవుతా అని అనుకుంటావు. ఇవన్నీ ఎందుకంటే ఎక్స్పీరియన్స్. ఆ చచ్చిపోవడం లేపడానికి ఈ జ్వరాలని తగ్గించండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. గాడ్ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ యూ. హల్లెలూయా. అలాగే నీవు కూడా ఏదైనా దేవుని పేరిట చేయగలవు. మనకెప్పుడు మహిమ ఉండకూడదు. హల్లెలూయా. మనము సున్నా అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని, మనం సున్నా అయితే ఆయన మన పక్కన వచ్చి నిలబడతాడు. ఒకటిగా మన సంఖ్య ఏకంగా సింగులర్ నుంచి ఫ్లోర్గా మారిపోతుంది. అందుకే నేను సొంత లేని దాని కుమారుల సంతోషం గల తల్లిగా చేసే అది ఎప్పుడు మన వాల్యూని పెంచుతాడండి. మన జీరో నుంచి హీరో స్థాయికి తీసుకొని పోతాడు. నీ ప్రాపర్టీని ప్రాస్పరిటీకి తీసుకుని పోతాడు. నీ మోకరి మీద విక్టరీని ఇస్తాడు ఆయన. హల్లెలూయా. నీ ఇన్సల్ట్ ని గొప్ప రిజల్ట్ గా మారుస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. నీ యొక్క తోకతనాన్ని తలగా మార్చే గొప్ప దేవుడు. ప్రజలందరూ వెనుకతో సొడుక్కుంటే ఆ ముందు తీసుకొని వచ్చి నేను కనపరుస్తాను. ఆమేన్. మళ్ళీ టెక్నిక్ ఉంటుంది ఆయన చేసే పని. అందరూ అంటే ఆ ముందు తీసుకొని వచ్చి బాగు చేసేవాడు కావాలి. యాక్టర్లు వద్దులేండి, సినిమా చూడడం. డాక్టర్లు కావాలి, కంపౌండర్లు కావాలి, పేషెంట్లు కావాలి, ఆయమ్మలు కావాలి, అందరూ కావాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు అందరినీ మన కొరకు పెట్టాడు. ఎందుకంటే తెలుసా? మన ఐడెంటిటీని మార్చుకోవాలి. ఆమేన్. పిల్లలు గమనించాలి. 1-2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. సమయం కూడా అయిపోతుంది. 2 మాటలు పిల్లలు గమనించాలి. దేవుడు ఐడెంటిటీని మారుస్తాడు. మోషే ద్వారా అద్భుతాలు చేసిన దేవుడు ఇప్పుడు ఎర్ర సముద్రం మొదలొచ్చు. ఎర్ర సముద్రం రాగానే అందరూ చాలా ఇబ్బంది పెట్టేశారు. మన జీవితంలో చాలా ఎర్ర సముద్రాలు వస్తూ ఉంటాయి. వెనకతల ఫరోలు అంటూ వారు పరిగెత్తుతూ ఉంటారు. ముందు నేను ఎర్ర సముద్రము భయంకరంగా ఎంత ఎర్ర సముద్రం పైకి ఎదురుతుందో నీ ముందు వచ్చి పడాల్సిందే. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. సముద్రం దగ్గరికి వెళ్ళి చూస్తే కేవలం పైకి ఎదురుస్తాయి. అది లేచింది కదా, నువ్వు భయపడదు. అది వచ్చి నీ కాళ్ళకి సాష్టాంగా నమస్కరించిపోద్దంటే. బస్సు పెద్దదా, బస్సు డ్రైవర్ పెద్దోడా అండి? ఒక్క మాట గుర్తుపెట్టుకో. బస్సు పెద్దదా, బస్సు డ్రైవర్ పెద్దోడా?
బస్సు అయిపోయింది, కానీ బస్సు డ్రైవర్ స్టీరింగ్ పట్టుకున్నాడు, బస్సు అంతా కంట్రోల్లోకి వచ్చేసింది. హల్లెలూయా. దేవుడు నిన్ను స్టీరింగ్ ప్లేస్ లో కూర్చోబెడతాడు. దీని స్తోత్రం కలిగి నిన్నే కంట్రోల్ గా మారుస్తాడు, నీ ఐడెంటిటీ మారుస్తాడే. పిల్లలు గమనించింది. నేను 2 మాటలు చెప్తాను. అయితే మోషే ఎర్ర సముద్రం రాగానే అందరూ గాబరి పెట్టేశారు. ఒక పక్క సొంతలో వచ్చి ఏంటి ఎక్కడ తీసుకొచ్చావు, మాకు పని లేదనుకున్నావా, చచ్చిపోవడానికి మాకు సమాధులు లేవనుకున్నా, ఒక పక్క ఏమో శత్రువులు, ఒక పక్క ఏమో సముద్రం చుట్టూ పుట్టేసేయండి. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తాను, కష్టాలు వచ్చినప్పుడు ఎప్పుడైనా ఐనాస్ అని మీరు చూచారా? ఐనాస్ అనే జీవరాశిని చూచారా? ఐనాస్ సింహాలతో పోరాడితే అవి ఎప్పుడు రౌండప్ చేస్తాయి. శత్రువు యొక్క పన్నాగం ఏంటంటే ఎవ్రీ కార్నర్ రౌండప్ చేస్తారు. ఒక సమస్య వచ్చిందా నీ ఇంటి చుట్టూ రౌండప్ చేస్తాయి, నీ మనస్సు చుట్టూ రౌండప్ చేస్తాయి, నీ ఆలోచన చుట్టూ రౌండప్ చేస్తాయి. అప్పుల ఒక సమస్య నీ కుటుంబం చుట్టూ రౌండప్ చేస్తాయి. పరిస్థితులు ఒక చిన్న సమస్య నీ ఇంటి చుట్టూ రౌండప్ చేస్తాయి. అయినా సింహం చుట్టూ రౌండప్ చేసినట్టుగా సమస్యలన్నీ రౌండప్ చేస్తాయి. కానీ సింహము ఎప్పుడైతే గర్జించిందో అయినా సన్ని చల్లా చెదరైపోతాయి. నీ దేవుడు గర్జించేటువంటి యూదా గోత్రపు సింహమై ఉన్నాడు. ఏ సమస్య చుట్టుముట్టి రౌండప్ చేసినా అవన్నీ పటాపంచలైపోవాల్సింది. తెలుసుకోవడం ఎర్ర సముద్రం రాగానే బాధ అనిపించేసింది. అందరూ తొందర పెట్టేశారు. ఇంటి అడిగేశాడు, ప్రభా ఎర్ర సముద్రం వచ్చింది, నన్ను ఏం చేయమంటావు అని అడిగాడు. చాలా కోపం వచ్చింది దేవుడు. ఎందుకంటే దేవుడు మనల్ని ఎంపవర్ చేస్తాడు. ఏం చేస్తాడని? ఎంపవర్. మీకు ఈజీగా ఒక మాట అర్థమయ్యే రీతిలో చెప్తాను. పవర్ ఆఫ్ అథారిటీ అని ఒకటి ఉంటుంది. పవర్ ఆఫ్ అథారిటీ దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు నేను అమెరికాలో ఉంటున్నాను, నేను భారతదేశానికి వచ్చాను, నా తరపున ఒక వ్యక్తిని తీసుకున్నాను, ఆ వ్యక్తికి నేను పవర్ ఆఫ్ అథారిటీ ఇచ్చాను. అంటే ఆయన ఏం చేసినా నాకు బదులుగా నా తరపున నేనున్నట్టుగా, నేను చేసినట్టుగా, నా సొంతంగా అందరూ భావించాలి అనే దాని యొక్క ఉద్దేశం. గమనించాలి. మోషేకు దేవుడు ఏమి ఇచ్చాడంటే అథారిటీ ఇచ్చాడు. ఆమేన్. అథారిటీ ఇచ్చాడు. వెపన్గా దేవుడు మోసెస్ను వాడుకోవడం ప్రారంభించాడు. అయితే కష్టం పెద్దదైనప్పుడు మోషే తీవ్ర స్థాయి సముద్రం చూసి చుట్టూ సమస్యలు, ఒక పక్క ఇంట్లో నుంచి వచ్చేస్తాయి, ఒక పక్క వీధిలో నుంచి వచ్చేస్తాయి, ఒక పక్క మనలో నుంచి మనకు వచ్చేస్తాయి, ఒక పక్క శత్రువు నుంచి వచ్చేస్తాయి, ఒక పక్క అన్యుల నుంచి వచ్చేస్తాయి, ఒక పక్క విశ్వాసం నుంచి వచ్చేస్తాయి. ఒక్కసారి రౌండప్ చేస్తా ఉంటాయి. ఆ రౌండప్ చేసేటప్పుడు మనం కొన్ని పరిస్థితుల్లో మన వెపన్స్ మర్చిపోతాం. పిల్లలు గమనించాలి. అయితే ఆ పరిస్థితిలో మోషే దేవుని ప్రార్థిస్తే మోషేతో దేవుడు అన్నాడు, నాకెందుకు మొరపెడతావు మోషే? వై యు ఆర్ క్రైయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ? ఐ హావ్ గివెన్ ఏ గ్రేట్ వెపన్ టు యు. ఒక మంచి వెపన్ నీకు ఇచ్చాను, వెళ్ళి సాధించు, కర్రను చాపని. హల్లెలూయా. కర్ర ఒక పెద్ద వెపన్ అండి. నేను ఒక మాట చెప్తాను, దేవుడు మనకి చాలా వెపన్స్ ఇచ్చాడు. ప్రేయర్ ఇస్ ద వెపన్, బిలీఫ్ సిస్టమ్ ఇస్ ద వెపన్, వర్షిప్ ఇస్ ద వెపన్. నేను ఒక మాట చెప్తాను, యువర్ ఇన్స్ట్రుమెంట్ ఇస్ వెపన్. దావీదు దురాత్మను పారదోడడానికి ప్రార్థన ఏం చేయలేదు. వీణను వాయించగానే, తంబూరు సితార పట్టుకోగానే దురాత్మ ఏమైంది? నువ్వు పాడటం మొదలు పెడుతూ దురాత్మలు పారిపోగలవు. యువర్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యువర్ వెపన్, యువర్ మైండ్ ఈజ్ యువర్ వెపన్, యువర్ వాకింగ్ స్టైల్ ఈజ్ వెపన్, యువర్ ప్రేయింగ్ స్టైల్ ఈజ్ వెపన్. ఎన్నో వెపన్స్ దేవుడు మనకి ఇచ్చాడు. అయితే ఆయుధం మర్చిపోయి, ఆయుధం ఎప్పుడు మర్చిపోతే ప్రమాదం. జాగ్రత్త గుర్తుపెట్టి, మన విశ్వాసం మర్చిపోతూ ఉంటాం. ఒక్కోసారి పిశాచిని చూసి భయపడిపోతాం. అయితే మోషే భయపడితే దేవుడు అన్నాడు, ఒక్కసారి ఆ కర్రను చాపి చీలిపోమని చీలిపోతాను. మోషే తన కర్రను చాపగానే ఎర్ర సముద్రం ఏమైంది? రెండిపోయింది. నేను ఒక మాట చెప్పాను, దేవుడు నీటి మధ్య నుంచేనని నడిపించగలడు, సీమోని పేతురు వలె నీటి పైన నడిపించగలడు. ఆయన సామర్థ్యము కలిగిన దేవుడు. తెలుసుకుంటాం. అంటే ఆయుధం గురించి ఒక మాట చెప్తాను. నీ ఐడెంటిటీ మార్చడానికి ఇవన్నీ దేవుడు మాట్లాడుతున్నా. ఒకరోజు వేకూర్జామున శిష్యుని పంపించేసి ఆయన వేకూర్జాము నీటి మీద నడిచి వచ్చేస్తాను. అందరూ అనుకున్నారు ఆయన ఎవరో దెయ్యం. మొదట మనకి ఏమవుతుంది? అవిశ్వాసం మాటలు వస్తాయి కదా. విశ్వాసం ఏం చెప్పారు? అవిశ్వాసం మాటలు మాట్లాడతారు. ఆయన దెయ్యంలా ఉన్నాడు. మొదట మనకు గుర్తొచ్చేది దెయ్యమే, ఎందుకంటే మన భయం. కానీ ఎవరో చెప్పారు, లేదు మన ప్రభువులాగా ఉన్నాడు రా అన్నాడు యోహాను. అయితే ఆయన తిరిగి నేను మాట్లాడేస్తానని సీమోను పేతురు అడుగుతాడు, ప్రభువా అది నీవేనా అన్నాడు. ఖచ్చితంగా నేనే అన్నాడు. అయితే నీ వల్లే నేను నీటి మీద నడవగలనా, నీ వల్ల రాగలనా? వై నాట్ పీటర్, ప్లీజ్ కమ్, దయచేసి రా.
అని వెంటనే అడుగు పెట్టగానే వెనకతలు ఉన్నారు కదా, ఈ వెనకతలు 11 మంది. ఏ సైమన్ పీటర్, how can you walk on the water like a god? You are just a human being. How can it is possible to like Jesus Christ to walk on the water? చాలా సందర్భాలు ఇలాగనే మనలో మనం అవిశ్వాసాన్ని సృష్టించుకుంటాం, నడవలేమనుకుంటాం, ఏదలేమనుకుంటాం, సాధించలేమనుకుంటాం, సంపాదించలేమనుకుంటాం, మనం ఏమి చేతకాని వారు అనుకుంటాం. మనల్ని మనం డిగ్రేడ్ చేసుకోవద్దు. దేవుడు మనం రక్తంలో కడిగాడు కనుక మనం వాల్యుబుల్ పీపుల్ తెలుసుకో ప్రకారం వెంటనే ఆయన మునిగిపోయాడు. విచిత్రం, చాలా 40 సంవత్సరాల నుంచి మనం చదువుకుంటారుగా. అక్కడ అర్థమైంది, సీమోను పేతురు ఆర్డినరీ మ్యాన్ కాదు, వాజ్ ఏ ఫిషర్ మ్యాన్. ఆయన ఎలా ఎవడైనా జాలానికి మొట్టమొదటి నేర్పించేది ఈత నేర్పించావు. అంటే ఇప్పుడు జాలాలని మర్చిపోయాడు, నీ ఈతగానే మర్చిపోయాడు. నీ సమస్య వైపు చూస్తే నువ్వు ఏంటో మర్చిపోతావు. అది కదా మీకు అర్థమైందా? మునిగిపోయేంత మళ్ళా ప్రభు తీసుకెళ్ళి ఏం చేశాడు? లేపాడు. ఏమయ్యా అల్ప విశ్వాసి అని ప్రభు నమ్ముకొని ఉంటాడు. ఎందుకంటే ఈయన స్విమ్మింగ్ మర్చిపోయాడు. ఎందుకంటే గలిలయ సముద్రంలోను వనములను క్షణము అన్ని ఎరిగినటువంటి వాడు. నీ సమస్యను చూచావా, నీవెవరో మర్చిపోతావు. సమస్యను చూచావా, దానికి ప్రయాణించావా, సమస్యను మెడకట్టు తిరిగావా, సమస్య నీకంటే ఎత్తుగా చూస్తూ ఉన్నావా? అందరూ గొలియాతును చూసి భయపడితే సమస్య కాదని చూచాడు. దావీదు అందుకని గొలియాతు యాలలో ఒక హీరోగా దేవుడు మార్చాడు. స్తోత్రం కలిగిన దాకా. నీ సమస్య నీ దేవుని ముందు గొప్పది కాదు, నీ సమస్య నీ దేవుని ముందు పెద్ద విషయం ఏదైనా కాదు. ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకో, కంపేర్ చేయండి దేవునితో. ఒక రోజు పెళ్ళైన కొత్తలో భార్య భర్తలు ఇద్దరు ఎంప్లాయీస్, భర్తను బాగా చూసుకునేది భార్యను కూడా బాగా చూసుకున్నాం అప్పుడప్పుడు. మొత్తానికి ఒక రోజు ఆమెకు భర్తకు బాగలేదు, ఆమె మొత్తానికి బయలుదేరి వెళ్ళిపోయింది ఎక్కడికి, ఆఫీస్కి. ఆ తర్వాత మనం ఇంటి దగ్గర పడుకునేసరికి అమ్మగారి హ్యాండ్ బ్యాగ్ దొరికిన తర్వాత చక్కగా జిప్ ఓపెన్ చేసి లోపల చేయబట్టి ఒక ఫోటో దొరికింది. ఫోటో పైకి తీస్తే బొమ్మ ఏమంటుంది, వైట్నెస్ ఏమో ఈయన వైపు. మనోడికి టెన్షన్, ఏ ఫోటో పెట్టి తిరుగుతుందో ఈవిడ, ఏ ఫోటో లవ్వదో అన్నాదో అదైనా పర్వాలేదు, నాదైతే ఇంకా మంచిది, ఇది ఎవరి ఫోటో అది తక్కువ తిప్పి చూసారు. ఆశ్చర్యం, మనోడు ఫోటోవే, మనోడు ఫోటోవే. మానవులకు అంతులేవు. ఎంత మంచి ప్రేమించే భార్య దొరికింది, చాలా సంతోషపడ్డాడు. సాయంకాలం ఎప్పుడు వస్తుందో భార్య గురించి. ఆడు వచ్చేలాగానే మనోడు ఎప్పుడు కనబనోడు కాఫీ పట్టుకెళ్ళిపోయాడు. వచ్చాను అంత అయిపోయింది, అంత కూర్చోబెట్టాడు. నేనంటే నీకు చాలా ప్రేమ అనుకుంటాడు. అదంటే అంతమాట నువ్వు కాబట్టి నీకు కాబట్టి ఇస్తాను చాలా ప్రేమలు అంటే చాలా విషయాలు మాట్లాడుకున్న తర్వాత అసలు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత చూసాను హ్యాండ్ బ్యాగ్ లో నా ఫోటో కనిపించింది. చాలా సంతోషమైన, అసలు ఎందుకు హ్యాండ్ బ్యాగ్ లో ఫోటో పెట్టుకొని తిరుగుతున్నావు, నన్ను చూడకుండా అంత ఉండలేకపోతున్నావా అని అడిగాడు. కావాలి కదా. అడిగిన తర్వాత లేదు, యు ఆర్ మై ఇన్స్పైర్డ్ హస్బెండ్ అండి, నేను చూస్తే చాలా ఇన్స్పైర్ అవుతాను, నేను ఏదైనా సాధించగలిగిన ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది చూడండి అదే అనేది చాలా ఆనందం అయిపోయింది మనోడికి. అసలు ఎట్లా ఇన్స్పైర్ అవుతున్నా అంటే ఆఫీసులో పెద్ద సమస్య వచ్చింది అనుకోండి, చక్కని ఫోటో చూసి ఇంట్లో ఇంత సమస్య ఎత్తుకోగా ఇది ఒక సమస్యనా అని చాలా ఇన్స్పైర్ అవుతున్నాను. చాలా తెలుస్తూ మీకు అర్థమైందా? కంపేర్ చేసుకోవాలి. దావీదు దేవుని చూస్తే గొలియాతు ఒక పెద్ద సమస్య అనిపించలేదు. పిల్లలు గమనించాలి, ఇప్పుడు సమస్య కాదు, నీవు ప్రేయర్ వేరియర్ గాని ఐడెంటిటీని దేవుడు మార్చుకుంటున్నావు. నువ్వు నిత్యమైన విశ్వాసగా దేవుని ఐడెంటిటీని మార్చుకుంటున్నావు. నీ జీవితాన్ని ఉన్నతమైన స్థాయికి దేవుడు హెచ్చించబోతున్నావు. నేను బలపరచబోతున్నాడు, నేను దీవించబోతున్నాడు. అనేకులకు ప్రార్థన యోధులుగా దేవుడు మార్చబోతున్నాడు. నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. ఆ శిష్యులందరినీ మీరు చూడండి, అందరూ ఫెయిల్యూర్ అయినటువంటి వాళ్ళే. మీకు అర్థమైందా? భక్తిని ఎట్లా మనం కౌంట్ చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10 మందిని పిలిచాం అనుకోండి, పాస్టర్ గారిని పిలిచి పాస్టర్ గారు విజయ్ కుమార్ గారు ఈ 10 మందిలో ఎవరు భక్తిగా ఉన్నారండి అని చెప్తే పాస్టర్ గారు తెలిసిపోదు. వీడికి 0 అండి, వీడికి 5 అండి, వీడికి 10 అండి, వీడికి 20 అండి, వీడికి 30 అండి. అంటే ఇప్పుడు 30 వచ్చినాడు ఎవరు? టాప్ పొజిషన్ ఉన్నాడు కదా. కాలిక్యులేషన్ జాగ్రత్తగా 30 వచ్చినాడు, టాప్ పొజిషన్ ఉన్నాడు, బెస్ట్ పొజిషన్ ఉన్నాడు, బెటర్ పొజిషన్ ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే డిస్టెన్స్ లోనే టాప్ ఉన్నాడు. బట్ పరీక్షలు అయినాయి, రిజల్ట్స్ వచ్చినాయి, అందరూ ఫెయిల్ అయిపోయారు. కారణం ఏంటి? 35 అవుతారు కానీ పాస్ మార్క్ కాదు. 30 వచ్చినోడికి 0 వచ్చినోడు ఒకే లెవెల్ అయిపోయారు. మనం ఎప్పుడు కూడా
తక్కువ వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు. మనకన్నా గొప్పవారితో, భక్తిలో గొప్పవారితో కంపేర్ చేసుకోవాలి. మీకు అర్థమవుతుంది కదా? అప్పుడు మన భక్తిని మనం ఇంక్రీజ్ చేస్తున్నాం. మనల్ని ఫాలో అవుతున్న వారిని గురించి మనం ఆలోచించామా, మనం ఎదగలేము. మనం ఎవరిని ఫాలో అవ్వాలో వాళ్ళు మాత్రమే ఫాలో అవుతా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. అప్పుడు మనం ఎదగలం. బిడ్డలారా గమనించండి, అల్లాహ్ను అద్భుతకరమైన క్యాల్కులేషన్తో దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో వాళ్ళ పెంపొందింపచేయాలని ఆశపడుతున్నాడు. అందుకనే గ్రోత్, సంఘం గ్రోత్ అవుతూ ఉంటే 45 సంవత్సరాల్లో ఎంత గ్రోత్ అయిందో మనకు తెలుసు. అయితే మన ఆత్మీయ స్థితి ఎంత గ్రోత్ అయింది ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకనే మంచి జ్ఞానం పడే విత్తనము 30 వంతులుగాను 60 వంతులుగాను 100 వంతులుగాను ఫలించింది అనే విస్తారమైన పంటలు కోసే స్థాయికి ప్రభువును తీసుకుపోయా. ఈ ఫెయిల్యూర్ అయిపోయినటువంటి ఈ శిష్యులందరూ కూడా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్న కారణాన్ని బట్టి ఇప్పుడు వారు నడిచేంత రోగులు స్వస్థత పొందుతున్నా, వారి నీడ పడితే రోగులు బాగైపోతూ ఉండవా. నేనేమంటానంటే, నువ్వు దేవుని మీద ఆధారపడ్డావు, దేవుని విశ్వసించావు, ఇప్పుడు దేవుడిని నేను విశ్వసించే స్థాయికి నువ్వు ఎదగా. దేవుని స్తోత్రం కలుగునుగాక. యోబుని విశ్వసించాడు దేవుడు. యోబు తన విశ్వాసాన్ని నిలబెట్టుకొని దేవునికి గొప్ప విక్టరీని అందించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అలాగే మన ఆత్మీయస్థితిలో ఎప్పుడు ఫలిద్దాం, ఎదుగుదాం, దేవుని చేతిలో బలంగా వాడబడదాం. ఈ మంచి అవకాశం ఇచ్చినటువంటి ఆ పెద్దలందరికీ, మరి పాస్టర్ గారికి, మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలను తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఏదైనా వివాహ శుభదినం జరుపుకుంటున్న ప్రియులకి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హార్టీ కంగ్రాచులేషన్స్ సార్. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీ కుటుంబం దేవుడు దీవించుగాక. ఆమేన్. ప్రియారా, చక్కని వాక్యాన్ని అందించిన అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు. సమయం ఉందంటే పావుగంటలో ముగిస్తాం. దయచేసి ఎవరు గౌరవపడద్దు. ఇప్పుడు సెక్రటరీ గారు వచ్చి సంఘ చరిత్ర క్లుప్తంగా చదివిస్తారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ సంఘ చరిత్ర మరి క్లుప్తంగానే ముగిస్తాను. ఎందుకంటే బుక్ నుంచి మెయిన్ ఇంపార్టెంట్ కొన్ని విషయాలు మాత్రమే తీసుకోవడం జరిగింది. యునైటెడ్ బాప్టిస్ట్ చర్చ్ 45వ వార్షికోత్సవం డిసెంబర్ 16వ తేదీ సంఘ చరిత్ర. మొట్టమొదట సపోరంలో కెనేడియన్ బాప్టిస్ట్ ప్రీ మిషనరీ వారు 1931 సంవత్సరంలో తాటి పాక వేసి సువార్త ప్రారంభించింది. 3 సంవత్సరాల వ్యవధిలో 1934 సంవత్సరంలో పక్కా బిల్డింగ్గా రూపకల్పన చేశారు సబోరంలో. సబోరమును కేంద్రంగా చేసుకొని ఈ పరిసర ప్రాంతాల్లో దేవుని సువార్తను ప్రకటించారు. ఆ యొక్క ప్రాంతాలు లక్ష్మీపురం, శాంతినగరం, వంగలి, చౌడవాడ, పెదగాడి, రాంపురం, మెటపాలెం, పినగాడి, కొత్తవలస, భీమాలి, పెదనాయుడుపాలెం, తవ్వవానిపాలెం, పొర్లుపాలెం, మంగళపాలెం మొదలగు గ్రామాల్లో సేవ చేసి ఉన్నారు. 14/6/1936లో తదుపరి 5 సంవత్సరాల తర్వాత లక్ష్మీపురం బస్ స్టాప్ వెనుక ఏతపేటలో ప్రీ మిషనరీ వారు 9x15 గజముల స్థలమును కొని తాటి ఆకులు పాకివేసి అందులో ఆదివారం ఆరాధన, మిగతా రోజుల్లో స్కూల్ నడిపేవారు. 2వ మందిరం నడిపిలి కరుణమ్మ గారి ప్రోత్సాహంతో తన అన్నగారైన గొంపరాములు చక్కరయ్య గారి స్థలంలో 1950 సంవత్సరంలో పాకవేసి అందులో దేవుని ఆరాధించేవారు. 1972-73 సంవత్సరంలో ఎస్సీ కాలనీ కట్టినందున ఆ మందిరము తీసివేయడమైనది. 3వ మందిరము ఎస్సీ కాలనీలో ఎన్ సామీల్ గారు, ఎస్ సైమాన్ గారు ఇళ్ళ మధ్య పెంకుటిళ్ళ మధ్య పందిరి వేసి అందులో ఆరాధన జరిపేవారు. క్రిస్మస్, కొత్త సంవత్సరం ఆరాధన కార్యక్రమాలకు ఎడ్ల బండిపై కుటుంబాలతో సహా వెళ్ళేవారు. తల్లి సంఘమైన సబోరంకు వెళ్ళి రావడం కష్టమైనందున 1979 సంవత్సరంలో బాప్టిస్ట్ చర్చ్ కొత్త వలసలో ఫీల్డ్ కౌన్సిల్ మంత్లీ మీటింగ్లో ఏర్పాటు చేసి తల్లి సంఘం నుండి విడుదలకై సంతకాలు జరిగినవి.
తరువాత లక్ష్మీపురం శాంతినగరం పెద్దల అంగీకారంతో యునైటెడ్ బాప్టిస్ట్ చర్చ్ లక్ష్మీపురం శాంతినగరంగా నామకరణం చేసి 2 సంఘాలకు ఉమ్మడి కాపరిగా రెవరెండ్ విజే థామస్ గారిని సంఘ కాపరిగా నియమించరి. నియమావళి ప్రకారం క్రిస్మస్ ఆరాధన లక్ష్మీపురంలో చర్చిలో జరిగితే శాంతినగరం చర్చ్ వారు క్రిస్మస్ ఆరాధనలో పాల్గొనేవారు. క్రొత్త సంవత్సర ఆరాధన శాంతినగరం చర్చిలో జరిగితే లక్ష్మీపురం చర్చ్ వారు న్యూ ఇయర్ ఆరాధనలో పాల్గొనేవారు. ఈ క్రమంలో ఆరాధనలు జరిగేటప్పుడు ఏదో ఒక చర్చి తలుపులు మూసి ఉండుట మంచిది కాదని శాంతియుతంగా ఎవరికి వారు విడిపోయారు. అప్పటి సంఘ పెద్దలు శాంతినగరం శ్రీ టి ఆమోస్ గారు, ఐ జోసెఫ్ గారు, లక్ష్మీపురం సంఘ పెద్దలు శ్రీ ఎన్ సామ్యుయల్ గారు, శ్రీ ఎన్ సైమన్ గారు, జె ఫ్రాన్సిస్ గారు, శ్రీ కె దేవదాస్ గారు 1972-73 సంవత్సరంలో ఎస్సీ కాలనీ నిర్మించినప్పుడు R&B రోడ్డు ప్రక్కన ప్రస్తుతం ఈ చర్చి ఉన్న స్థలం ఖాళీగా ఉన్నందున 1981 సంవత్సరంలో ఆలయం కొరకు అప్పటి జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ ద్రోణవరాజు సత్యనారాయణ గారిని సంప్రదించగా వెనువెంటనే అప్పటి జిల్లా కలెక్టర్ గారు సి అర్జునరావు గారు సుమారు 10 సెంట్లు స్థలము మరియు నిర్మించుటకు ప్లాన్ అప్రూవల్ శాంక్షన్ చేయించింది. 1987 సంవత్సరంలో లక్ష్మీపురం చర్చ్ పునాదులు 45x25 పొడవు వెడల్పులు గల పునాదులు అప్పటి యవనస్తులు శ్రీ కె చిట్టిబాబు గారు, జి యాకోబు గారు, జి రామారావు గారు మరియు కె బాబురావు గారు రాత్రి సమయాలలో పునాదులు తవ్విరి. అంతేకాకుండా దానికి కావలసిన వైట్ మెటల్ను R&B రోడ్ వేయగా మిగిలిన మెటీరియల్ వేపగుంట మెరకల మీద ఉండగా ఎడ్లబండిని ఎడ్డు లేకుండా వాడి నిండా నింపి అనేక పర్యాయములు తెచ్చి ఉంటుంది. నింటల వరకు గోడలు కట్టిన తరువాత స్లాబ్ వేయడానికి డబ్బులు లేనందున తాటి దూలాలు వేసి రేకులు వేయాలని ఆలోచన పెద్దలు చేసినప్పటికీ ఆ ప్రయత్నం సఫలం కాలేదు. చర్చి ఆర్థిక స్థితి సరిగా లేనందున సుమారు 7 సంవత్సరాలు ఆలయం పని ఆగిపోయినది. కారు చీకటిలో కాంతి రేఖల సౌదీ అరేబియాలో దేశంలో రియాద్ సిటీలో ఉద్యోగరీత్యా అక్కడ పనిచేస్తున్న మన ప్రియులు సుర్లా మోజెస్ గారు అక్కడ మిస్ బేర్ USA, మిస్టర్ శామ్ జే కెండ్రిక్ USA, DPH ఇంటర్నేషనల్ గ్రూప్ సౌదీ అరేబియా డోనర్స్ ప్రియులు మోజెస్ గారి ద్వారా సుమారు 40,000 రూపాయలు పంపి ఉన్నారు. దానితో స్లాబ్ పని వేసి కంప్లీట్ చేయడం జరిగింది. తేదీ 31/1/1988 సంవత్సరం ఈ యొక్క ఆలయము ప్రారంభోత్సవం జరిగినది. కెనేడియన్ బాప్టిస్ట్ మిషనరీ వారి పేర్లు క్వర్క్, R.E. స్మిత్, బ్లాక్డర్, థామస్ గాబ్రియల్, మెక్లారిన్. ఈ సంఘములో 1979 సంవత్సరం ముందు ఆ తరువాత పనిచేసిన కాపరులు మన పితరులైన స్త్రీలు సింగారపు సారమ్మ గారు, నరవ మరియమ్మ గారు, కుడితి వెంకయ్యమ్మ గారు, బొంప ఎలిజబెత్ గారు, గొటివాడ మరియమ్మ గారు, నడిపెల్లి కరుణమ్మ గారు. పురుషులు గొటివాడ ఆంధ్రయ్య గారు, గొటివాడ తాతయ్య గారు, బొంప రాములు గారు, గుమ్మడి జేమ్స్ గారు, కుడితి మెషక్ గారు, కాకర పీటర్ గారు, రెవరెండ్ గొట్టివాడ ముత్యాల గారు, కుడితి అభిజ్ఞ గారు, తాటికొండ నతనేల్ గారు. నాయకులు కుమిలి దేవదాసు గారు, నడిపిల్లి సామ్యులు గారు, బొంప బాబురావు గారు, బొంప వెంకటస్వామి గారు, కుడితి షట్రక్ గారు. యవనస్తులు నడిపిల్లి ఆనందరావు గారు, పప్పల భూషణమ్మ గారు, కుడితి శాంతమ్మ గారు, తాడికొండ వరహాలమ్మ గారు, కుములి రాములమ్మ లక్ష్మణమ్మ గారు, గుమ్ముడి సావిత్రమ్మ గారు, గొంప అప్పలసమ్మ గారు.
సంఘ సేవ చేసిన వారు వంగలపూడి నూకలం గారు, పరిచర్య వంగలపూడి అప్పలనరసమ్మ గారు. సంఘంలో యువకుల పాత్ర. ఆంధ్రదేశం నలుమూలల క్రైస్తవ బుర్రకథలు, సంసోన్ దెలీలా, మోషే చరిత్ర, రూతు చరిత్ర, కరుణామయుడు అన్నవి చెప్పబడి ఉన్నవి. కథకులు శ్రీ కె చిట్టుబాబు గారు, హాస్యం ఎస్ దయాబాబు గారు, వచనం పరవాడ ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు ఉద్యోగరీత్యా మానివేసిన తరువాత వచనం శ్రీ కె బాబురావు గారు చెప్పిరి. భీమునిపట్నం సిబిఎం చర్చ్లో జరిగిన 3 దినముల మీటింగ్స్లో ఏవి మాసిలేమన్ గారి సమక్షంలో 3 దినములు 3 బుర్రకథలు చెప్పి ఉండేది. అలాగే అరకు తాడికొండ గారి అరకు లోయలో మరి విక్టర్ జోసెఫ్ గారి ఆధ్వర్యంలో 3 దినాలు మేము బుర్రకథ చెప్పడం జరిగిందండి. శంకరమెట్ట, బోస్పేడ, అరకు వ్యాలీ కాలనీలో 3 దినాలు బుర్రకథలు చెప్పాము. మరి వాయిద్య సహకారం హార్మోనియం బి వసంతరావు గారు, తబలా నారాయణరావు గారు, డోలక్ పెందుర్తి పెంటి గారు, టి శాంతరాజు గారు, ఘటము జి రామారావు గారు, ప్రేమానందం గారు, మేకప్ తాడికొండ నతానియల్ గారు, పర్యవేక్షణ ఎస్ సైమన్ గారు. విశాఖపట్నం జిల్లాలో బైబిల్ క్విజ్ పోటీలలో లక్ష్మీపురం చర్చ్ ఫస్ట్ ప్లేస్గా ఉండేది. విశాఖపట్నం జిల్లాలో బైబిల్ క్విజ్ అనేక చర్చల్లో ప్రథమ బహుమతులు పొందిన వారిగా మంచి గుర్తింపు ఈ సంఘానికి లభించింది. పాటల పోటీల్లో కూడా మంచి బహుమతులు తెచ్చి ఉన్నారు. ఈ క్రింది వారు: జె రవికుమార్, జేడిఏ కుమార్, కె కుమార్ వరప్రసాద్, కె ప్రేమజ్యోతి, ఎన్ రవికుమార్, ఎన్ఎం కుమారి, రావాడ బాలు, సౌజన్య, కె పావని, జి అన్నమణి, డి ఆశా, జి ప్రియదర్శిని, ఎం లావణ్య. సంఘంలో తమ పాత్ర పోషిస్తూ అనేక సంఘాల్లో స్త్రీల రిట్రీట్లో పాల్గొంటూ ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి అందులోని మంచి పాటలు పాడుతూ మంచి బహుమతులు ఈ సంఘానికి స్త్రీల సమాచారం తీసుకొచ్చి ఉన్నారు. వారు శ్రీమతి కె విజయ్ గారు, శ్రీమతి పి కనికరం గారు, శ్రీమతి జి జయమణి గారు, ఇంకా అనేక మంది ఉండి ఉండేది. ఈ విధంగా ఈ యొక్క సంఘ చరిత్రను క్లుప్తంగా మీ ముందు ఉంచి ఉన్నాను. సరిగ్గా కనిపించడం లేదండి. ఈ మధ్యన మా మనవడు బెడ్రూమ్లో ఉండి పేపర్లను బయట అద్దాలు తీసుకురారు బాబు అంటే అద్దాలు తీసుకొచ్చి ముక్కు చేసేసి 3 అద్దాలు ఇచ్చాడు చేతికి. ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు అండి. కానీ పరిస్థితి బుక్ నుంచి కొద్ది పెద్ద అక్షరాలు రాసి ఈ విధంగా మీ ముందు ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ యొక్క సంఘ చరిత్రను మీరు విని ఉన్నారు కాబట్టి మరి యొక్క సంఘం యొక్క చరిత్ర మనం విని ఉన్నాం. అలాగే ముఖ్య ప్రసంగికులు ఎమ్మెల్యే గారు కానీ ముందుగానే వచ్చినట్లయితే బహుశా ప్రసంగం మధ్యలో ఆగుతూ దేవుడికి అపకీర్తిగా ఉంటుందని తలంచాను. దేవుడు చక్కని సమయాన్ని, ప్రశస్తమైన సమయాన్ని దైవజనులకి ఇచ్చి ఉన్నారు. వారి ద్వారా చక్కటి వర్తమానం ఈరోజు విని ఉన్నాము. వినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా తెలియపరుచుకుంటూ ఈ యొక్క సంఘ చరిత్రను ముగిస్తున్నాను. సంఘ చరిత్ర చదువుతున్న బాబురావు గారికి ప్రత్యేకమైన వందనాలండి. తన నిజం ఇంకా చాలా ఎక్కువ ఉంది, చెప్పడంత కావదు. ఎందుకంటే పోయిన సంవత్సరం కూడా చదవలేదు, టైం అయిపోతుంది కనుక మరి ఇదిలో కూడా ఎమ్మెల్యే గారు రావడం వల్ల లేట్ అయిపోయింది. దయచేసి చూపించండి ఒకసారి సంఘం గురించి ఆలోచించండి. కష్టపడి పట్టుకున్న మందిరం, 4 పునాది తవ్వి కట్టిన మందిరం ఇప్పుడు స్థిరస్థాయిగా ఉండాలని మరి అందరూ కూడా కలిసి ఐక్యంగా ముందుకు వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను.
అందుని బట్టి దేవుని నామానికి వందనాలు. ఇప్పుడు కేక్ కట్ చేద్దామండి. గజ్జిగుడి మెంబర్ వారు అందరూ రండి, శ్రేణ సమాజం పెద్దలు రండి, సండే స్కూల్ పెద్దలు,